ఇచ్చినటువంటి కృపను బట్టి గడిచినటువంటి సెషన్కి రాకడ సంబంధిత గుర్తులు, రాకడ సంబంధిత సూచనలో నుండి ఒక 9 సూచనలు లేదంటే ఒక 9 ప్రత్యేకమైనటువంటి గుర్తుల మీద దేవుడు ధ్యానించడానికి, వాటి మీద సంపూర్ణమైనటువంటి విశ్లేషణ చేయడం కొరకే దేవుడు అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనందరికి కూడా అనుగ్రహించాడు. అందును బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈనాటి వరకు కూడా మునుపెన్నడో కని విని అర్థం కాని ఎన్నో విషయాల్ని దేవుడు మనందరికీ కూడా నేర్పించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకనంటే ఇది అర్థం చేసుకున్న తర్వాత అయినా సరే దేవుని యొక్క రాకడకి అంతరకంటే ముందుగా వేగవంతంగా సిద్ధపడాలి అనే ఆలోచనతో చెప్పడమే తప్ప ఆయనకి కలిసి వచ్చేది ఏమీ లేదు. కేవలం మనకు కలిసి రావడం కొరకే, మనం రాకడ సిద్ధపడడం కొరకై ఆయన యొక్క తీవ్ర ప్రయత్నం. అయితే ఈనాటికి 9 ప్రత్యేకమైనటువంటి గుర్తుల మీద, సూచనల మీద ధ్యానం చేసాం. ఈ రోజున 10వ సూచన, రాకడ సంబంధిత 10వ గుర్తు మీద ప్రత్యేకమైన ధ్యానాన్ని అందించబోతున్నాను. అయితే నేను చెప్పేదానికంటే కూడా ముందుగా ఏ మత విశ్వాసాలని కించపరచడానికి కానీ, లేకపోతే ఏ దేవుల్ని విమర్శించడానికి కానీ నా ఉద్దేశం కాదు. కేవలం నా యొక్క రీసెర్చ్లో, నేను చేసినటువంటి స్టడీలో నాకు అర్థమైనటువంటిది మీకు అందించడానికి నా యొక్క ప్రయత్నమే తప్ప మరొకటైతే ఏమీ కూడా కాదనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించవలసిందిగా నేనైతే కోరుకుంటా ఉన్నాను. కాబట్టి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుంటే చక్కటి మాట చోట కనబడతా ఉంది. చూడండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 17వ వచనం. కాగా కొద్దివారి గాని, గొప్పవారి గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని, అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకున్నట్లు, ఆ ముద్ర అనగా ఆ మృగము యొక్క పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది అనేటువంటి మాట కనబడుతుంది. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనంలో కానీ మనం చూస్తే దేవుని రాకడికి ముందుగా నెరవేరవలసినటువంటి సూచనలో, గుర్తుల్లో ఒక అద్భుతమైనటువంటి గుర్తు అక్కడ రాయబడి ఉంది. చూడండి, మత్తయి 24వ అధ్యాయము 12వ వచనము. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు, అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ ఏమవుతుందంట, చల్లారును అనేటువంటి మాట చోట కనబడుతూ ఉంది. అంటే దేవుని యొక్క రాకడికి దగ్గర పడ్డాము అని తెలియడానికి ఒక అద్భుతమైన సూచన ఏంటంటే, అనేకులు ప్రేమ ఏమైపోద్ది, చల్లారాలి. అంటే చాలా వరకు కూడా ప్రేమ లేనటువంటి స్థితికి, ప్రేమ లేనటువంటి దినాలకి వచ్చేస్తాము అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టమైన రీతిలో లేఖనాల్లో రాయబడతా ఉంది. కాబట్టి అంత్య దినాల్లో మనందరికీ ఎదురయ్యేటువంటి, కనబడేటువంటి ఒక ఆఖరి గుర్తు, సూచన ఏదన్నా ఉందంటే ప్రేమ ఏమైపోద్ది, చల్లారిపోతుంది, ప్రేమ తగ్గిపోద్ది, మనుషుల్లో మానవత్వం అనేటువంటిది కోల్పోతారు అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. వాస్తవానికి బైబిల్ ప్రారంభం నుండి మనం చూసినట్టయితే ప్రేమకి ప్రతిరూపం ఎవరన్నా ఉన్నారంటే దేవుడే. ప్రేమ స్వరూపై ఉన్నాడు ఎవరన్నా ఉన్నారంటే దేవుడే. కానీ ప్రేమకి పూర్తి వ్యతిరేక ఎవరన్నా ఉన్నారంటే ఎవరైనా చెప్పాలి. ఆయన అని చెప్పి గౌరవించడం కూడా అనవసరం విషయం అనుకోండి. ప్రేమకి అసలు సిసలైన వ్యతిరేకి సర్వసృష్టిలో ఎవరైనా ఉన్నారంటే వాడు అపవాదే. కాబట్టి అపవాది యొక్క ప్రయత్నాలు, అపవాది యొక్క ఆలోచన విధానం, అపవాది యొక్క మనస్తత్వం అనేది ఈ చివరి రోజుల్లో ఎక్కువైపోద్ది అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి. కాబట్టి సాతానుకి ఎప్పుడూ కూడా ప్రేమకు వ్యతిరేకే, ప్రేమకి అనుకూలమైన వ్యక్తి కాదు సాతాను. ఎప్పుడు కూడా ప్రేమించుకోవడం అంటే వాడికి అసహ్యం, క్షమించడం అంటే వాడికి అసహ్యం, జాలి, కరుణ, దయ, ఈ పదాలంటే వాడికి ఒళ్ళంతా కూడా పురుగులు పాకినట్టు ఉంటుంది సాతానుగాడికి. ప్రేమన్నా, జాలన్నా, దయన్న, క్షమాపణన్న ఈ మాటలు పలకడంలో వాడికి ఇబ్బందే కలుగుతుంది తప్ప ఎక్కడ వాడికి ఆనందం అనేటువంటిది కలిగించని పదాలు ఏమన్నా ఉన్నాయంటే ఈ ప్రేమకు సంబంధించినటువంటి అనువాద పదాలే.
కాబట్టి దేవుడు ప్రేమకు అనుకూలం అయితే సాతానగడు ప్రేమకి ప్రతికూలం, పూర్తిగా వాడు వ్యతిరేకి. కాబట్టి ప్రేమ అనేటువంటిది చివరి దినాల్లో పూర్తిగా ఏమైపోద్ది అన్నమాట, చల్లారిపోద్ది. ఇంకెక్కడ చూసినా ప్రేమ కనబడదు. మానవత్వం చచ్చిపోద్ది. జాలి, దయ, కరుణ, కటాక్షము, క్షమాపణ అనేటువంటిది లేని రోజులు ఎక్కువైపోతాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా దేవుడు రాసి ఉంచడానికి ఆయన ప్రయత్నం ఆయన చేసుకుని వచ్చాడు. కానీ ఒక మాట చెప్తాను, ఎప్పటి వరకో ఏదో రోజు వరకు మనం వెళ్ళడం కాదు, కానీ ప్రస్తుత దినాలు కానీ మనం చూస్తే ప్రేమ పెరిగిందా, ప్రేమ తగ్గిందా? ప్రేమ అనేటువంటిది పెరుగుతుందా మనుషుల మధ్యన, ప్రేమ అనేటువంటిది తగ్గుతుందా? నేను అడుగుతున్నాను, సమాధానం మీరు చెప్పండి. ప్రేమ పెరుగుతుందో తగ్గుతుందా? ప్రేమ లేకుండా పోతుంది అనేటువంటి మాట రాయబడలేదు, చల్లారుతుంది అంతే. అంటే అందరి విషయంలో కూడా ప్రేమ లేని వారిగా మారిపోతారని కాదు. ఒకవేళ అలా ప్రకటిస్తే అది వాక్య వ్యతిరేకమైన బోధ. ప్రేమ అనేటువంటిది పూర్తిగా కొట్టివేయబడుతుంది, ప్రేమ లేని మనుషులే ఉంటారు అనే బోధ కానీ చేస్తే అది అబద్ధ బోధ. ప్రేమ అనేటువంటిది పూర్తిగా కొట్టివేయబడదు, ప్రేమ అనేటువంటిది చల్లారుతుంది. అందుకే అందరూ అనలేదు, అనేకుల ప్రేమ ఏమవుతుంది అంటే ఎక్కువ మొత్తంలో మానవత్వం కోల్పోయినటువంటి వ్యక్తులు ఎక్కువ కనబడతారంట దేవుని యొక్క రాకడ సమీప దినాల్లో. ఆది నుండి కానీ మనం చూస్తే ప్రేమకు పూర్తి వ్యతిరేకమైనటువంటి రీతిలో సాతాను నడిచాడు. కయ్యని విషయంలో అది కనబడింది. దేవుడు గద్దించాడు, కయ్యన్ని హెచ్చరించాడు. కాబట్టి కయ్యను వంటి కాలం ఈ అంత్య దినాల్లో తప్పక అందరూ కూడా చూసే విధంగా ఉంటుంది అనేటువంటి విషయం లేఖనాల్లో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ప్రస్తుత దినాల్లో అయితే ఈ ప్రేమ అనేటువంటిది చాలా తక్కువ కనబడతా ఉంది. నేను తెలియక అడుగుతాను, ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటి? ప్రేమ చల్లారును అనేటువంటి విషయాన్ని నేను బోధించినప్పుడు మీకు అర్థం కావాలంటే అసలు ప్రేమ అంటే ఏంటో అర్థం కావాలి మీకు. ఇక్కడున్న పెద్దల్ని, చిన్నవాళ్ళని, వృద్ధుల్ని అందరిని అడుగుతున్నాను, ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అనేటువంటి పదానికి అసలు సిసలైన నిర్వచనం ఒక మాటలో చెప్పండి. ఏమండి, అవి పర్యాయ పదాలండి. పర్యాయ పదాలకైనా నిర్వచన పదాలకి అర్థాలకి తేడా లేదా? ప్రేమలో ఇష్టం ఉంది, అన్నీ ఉన్నాయి, కాదనట్లేదు, ఇష్టం. అసలు సిసలైనటువంటి నిర్వచనం ప్రేమ అనే పదానికి చెప్పాలి. చెప్పండి, మిమ్మల్ని నేనేం పనిష్మెంట్ ఏమి ఇవ్వను, తెలిస్తే చెప్పండి, తెలియకపోతే మాకు ప్రేమ తెలిస్తే ఈ రోజున ఎలా ఎందుకుంటామండి, మా బ్రతుకులు ఎలా ఎందుకుంటాయండి, మా కుటుంబాలు ఎలా ఎందుకుంటాయండి అన్నట్టు చూస్తున్నారు మీరు. కాబట్టి ప్రేమ అనే పదానికి అసలు సిసలైన అర్థం ఏంటి చెప్పండి. చెప్పండి రా అబ్బాయిలు, మీరు యూత్ కాబట్టి మీరన్నా చెప్పాలి. లవ్ సాంగ్స్, లవ్ స్టోరీస్, లవ్ ఓరియంటెడ్ సినిమాలు అన్నీ బాగా హిట్ అవుతున్నాయి కదా, మరి దాన్ని అర్థం చేసుకోకపోతే ఎలాగా? చెప్పండి, ప్రేమ అంటే ఏంటి? చెప్తలేదు యవనస్తులు. పెద్దవాళ్ళని అడుగుతున్నాను, 40-50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పెద్దవాళ్ళని అడుగుతున్నాను, ప్రేమ అంటే ఏంటో చెప్పండి. అమ్మస్ గారు పోనీ పెళ్ళి అయిపోయి పిల్లలకి అన్నటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, మిమ్మల్ని అడుగుతున్నాను. ఆ వెనకాల బ్యాచ్ అంతా వృద్ధ బ్యాచ్లే, వృద్ధులు అంతానే. ఆ వృద్ధ బ్యాచ్ని అడుగుతున్నాను, ప్రేమ అంటే ఏంటి? నోరు తెరుస్తున్నారు కానీ మాట రావట్లేదు బయటికి. ఎందుకంటే ప్రేమ అంటే మీకు తెలియదు కనుకే ఈనాటి వరకు ఎవరిని మీరు ప్రేమించలేదు. నిజమైనటువంటి ప్రేమ అంటే తెలిసిన వాడే నిజంగా ప్రేమించగలడు. గుర్తుపెట్టుకోండి మాటని. ప్రేమ యొక్క అర్థం, ప్రేమ యొక్క నిర్వచనం లేని ఏ ఒక్కడో కూడా ప్రేమించలేడు. అది తెలియకుండా ప్రేమ అనుకోవడం అనేటువంటిది కూడా మీ అమాయకత్వమే అంటాను. ప్రేమ అనేటువంటి పదానికి అసలు సిసలైనటువంటి నిర్వచనం ఏంటో చెప్పమంటారా? ఎదుటి వ్యక్తి నుంచి ఏది ఆశించకుండా ఆ వ్యక్తి యొక్క మేలు కోరడమే ప్రేమ అంటే. ఎదుటి వ్యక్తి నుంచి ఏమీ ఆశించకుండా, వాడి వల్ల ఏ లాభం లేకుండా, వాడి వల్ల ఏ విధమైనటువంటి ప్రతిఫలం దక్కదనేటువంటి విషయాన్ని తెలుసు కూడా ఆ వ్యక్తి బాగుండాలి అని చెప్పి నిండు హృదయంతో కోరడమే ఆ భావనే ప్రేమ అంటే. ఆ ప్రేమ యేసయ్యలో ఉంది, ఆ ప్రేమ యేసయ్యలో ఉంది. అందుకే అగాపే ప్రేమ, అమితమైన ప్రేమ, మితి లేని ప్రేమ, హద్దులు లేని ప్రేమ. మన నుంచి ఏమన్నా ఆశించి ఆయన ఏమన్నా రక్తం గార్చాడా? ఏమీ ఆశించకుండా
ఒక వ్యక్తి కోసం మేలు కోరడమే ప్రేమ అంటే. అది ప్రేమ అంటే. అంతేగాని ప్రేమ యొక్క అర్థం నిర్వచనం తెలియకుండా మేము ఎంత ప్రేమించామండి, మేము ఎంత ప్రేమిస్తూ ఉంటామండి, మేము ఎంత ఇష్టపడతా ఉంటామండి, కాదు కాదు కాదు. ఆ వ్యక్తి యొక్క మేలు హృదయపూర్వకంగా కోరుకునే వ్యక్తి అయితేనే ప్రేమ. రెండోది, ఆ వ్యక్తి నిన్ను చంపాలనుకున్నా సరే, డైరెక్ట్గా వచ్చి నిన్ను హతమార్చాలనుకున్నా సరే, నిండు మనసుతో క్షమించి ఆ వ్యక్తి క్షేమం కోసం ప్రార్థించడం ప్రేమ. బిబ్లికల్గా మాట్లాడుకోవాలంటే ఇక్కడున్న ఏ ఒక్కరైనా సరే ప్రేమ అనేటువంటి పదాన్ని యొక్క అర్థం తెలుసుకున్న తర్వాత, మేము ప్రేమించామండి, ఎలాంటి ప్రేమను మేము చూపించామండి అన్న వాళ్ళు చెయ్యొత్తండి దమ్ముంటే. ఇలాంటి ప్రేమని మా జీవితంలో మేము చూపించాం, ఆ అనుభవాలు మాలో ఉన్నాయి, మేము ప్రేమించేటువంటి ఆ ప్రేమలో ఇలాంటి భావన మేము కలిగి ఉన్నాము ఇన్ని సంవత్సరాల్లో అన్న వాళ్ళు ఎవరుంటే ఒకరు చెయ్యొత్తండి పైకి. వాక్యం ఏం రాయబడింది తెలుసా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి అనేటువంటి ఒక్క మాటతో బైబిల్ అంతా నెరవేరుతుందంట. బైబిల్ అంతా కూడా నువ్వు ఆచరించడంలో ఇది ఒక్క విషయంలో నువ్వు ఆచరిస్తే అంతా ఆచరించినట్టే. నేను మళ్ళీ అడుగుతున్నాను, ఇటువంటి ప్రేమను మా జీవితంలో చాలా మందికి చూపించామండి, అసలు సిసలైన ప్రేమను మేము చూపించాము, ప్రేమించామండి అన్నవాళ్ళు చేయొద్దు. ఎవరు ఎత్తట్లేదు, అటువైపు వాళ్ళు ఎత్తట్లేదు, ఇటువైపు వాళ్ళు ఎత్తట్లేదు, ఎక్కడున్న వాళ్ళు ఎత్తట్లేదు, ఎక్కడున్న వాళ్ళు ఎత్తట్లేదు. అంటే ఈ రోజు వరకు మనదంతా కూడా ఏ ప్రేమ అన్నమాట? ఫేక్ ప్రేమే, ఫేక్ డ్రామా. ఒక వ్యక్తి వల్ల పూర్తిగా నష్టపోతున్నామని తెలిసి కూడా ఆ వ్యక్తిని నిండు మనసుతో క్షమించి ఆ వ్యక్తి యొక్క క్షేమం కోరడమే ప్రేమ అంటే. అది బైబిల్ ప్రేమ, అది బైబిల్ ప్రేమ. యేసుని శిలువ మీద పొడిసేస్తుంటే ఆయన అన్న మాట ఏంటో తెలుసా? తండ్రి, వీరేం చేయుచున్నారు వీరికి తెలియదు గనక వీరిని ఏం చేయండి మీరు. ఇటు ప్రాణం పోయేటప్పుడు అది ప్రేమ అంటే. అలాంటి వాళ్ళు వెళ్తారు దేవుని రాజ్యానికి. లోపల కుయుక్తులు, కుతంత్రాలు, కుళ్ళు, కల్మషము, ద్వేషము, పగ, ప్రతీకారాలు. మీరు వెళితే దేవుని నేను అడుగుతాను, అలాంటి వాళ్ళు ఎందుకు నడిపించావు ఎక్కడికని. పరలోక రాజ్యం అంటే ఆర్టీసీ బస్సుకి వెళ్ళి ఆధార్ కార్డు చూపించి ఎక్కేయడం కాదు. పరిశుద్ధులు ఉండేటువంటి లోకం అది, పరిశుద్ధులు ఉండేటువంటి స్థలం అది. నిజమైన పరిశుద్ధతతో కూడిన ప్రేమ కనుపరిచే వారికి మాత్రమే అక్కడ స్థలం ఉంటుంది. ఎవరికి పడితే వాళ్ళకు ఉండదండి. ఎంత అద్భుతమైన మాట అండి అది. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి అనేటువంటి ఒక్క మాటతో బైబిల్ అంతా నెరవేరుతుందంట. బైబిల్ అంతా కూడా సంపూర్ణమై ఉన్నదంట. ఈ ఒక్క మాటను ఆచరించగలిగితే బైబిల్ అంతటిని గౌరవిస్తున్నట్టే. నేను మళ్ళీ అడుగుతున్నాను, ఈ ఒక్క మాటని, ఈ ఒక్క ఆజ్ఞని మేము ఆచరించగలిగే వ్యక్తులుగా ఉన్న వాళ్ళు చేయొద్దండి. మాకు శత్రువులు లేరండి, మాకు ఎవరి మీద పగ, ప్రతీకార, ద్వేషపూరితమైన భావాలు లేవండి అన్న వాళ్ళు చేయొద్దండి. నిజంగా దమ్ముంటే చేయొద్దండి. అది పరిస్థితి. కాబట్టి ఎక్కడో చోట ఎవడో ఒకడి మీద ఏముంటుందో మనకి బాధ, కోపం, ద్వేషం, ఏదో రకమైన పగ. ఆడు బాగుంటే ఏడవడం, ఆడు ఎదుగుతుంటే కుళ్ళిపోవడం, అసూయపడడం, ఇదంతా కూడా ప్రేమ లేని తత్వమే. అది నుంచి కానీ మనం చూస్తుంటే ప్రేమకి పూర్తి వ్యతిరేక ఎవరన్నా ఉన్నారంటే చెప్పండి, సాతానే. మీరు సాతాను సంబంధికుల, వెలుగు సంబంధికులు ఇక్కడ అర్థమైపోతుంది కదా. కాబట్టి చివరి దినాల్లో అంటండి ఈ ప్రేమ మరింత తగ్గిపోద్దంటండి. మనుషులను ఒకరు ప్రేమించుకోవడం అనేటువంటిది పూర్తిగా కొట్టివేయబడుతుందంటండి. మానవత్వం అనేటువంటిది సుమారుగా ఇంచుమించుగా చాలా మందిలో కనబడనంతగా మరుగు చేయబడుతుంది. ఇంకా ఎగిరిపోతుంది. ఇంకా ప్రేమ అనేది కనబడదు, మానవత్వం అనేటువంటిది కనబడదు. మనుషులు ఇంకా చంపుకోవడం అనేటువంటిది చాలా చిన్న విషయంగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. చాలా చిన్న విషయం. నేను తెలియగడుగుతున్నాను, ఒక మనిషి మరొక మనిషిని చంపాలంటే అది ఎంత కష్టమో తెలుసా? అది ఎంత కష్టమైన పనో తెలుసా? ఆ వ్యక్తి నిజంగా మనిషిగా చచ్చిపోతేనే కానీ ఒక వ్యక్తిని మనం చంపలేం. వాడు మృగంగా మారిపోతేనే కానీ ఆ మృగం ఇంకొక మనిషిని చంపలేదు. మీరు కానీ ప్రస్తుత లోకం చూస్తే, న్యూస్ ఛానల్స్ కానీ చూస్తే, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే లోపు ఎన్ని హత్య కేసులు వినబడుతున్నాయి. ఒకప్పుడు భర్త గారి చేతుల్లో బలైనటువంటి భార్య, భర్త గారి చేతుల్లో కిరాతకంగా హతమార్చబడినటువంటి
భార్య. ఇప్పుడు ఏం వినబడుతుంది మనకి? భార్యల చేతిలో హతమవుతున్నటువంటి భర్తలో. ఎంత విడ్డూరంగా ఉందో చూసారా? నిన్న మొన్నటి వరకునేమో భర్తల చేతిలో భార్యలు ప్రాణాలు పోయి, ఈ మధ్య కాలంలో భార్యలే చంపేస్తున్నారు. వాస్తవానికి స్త్రీ చాలా మృదు స్వభావి, సౌమ్య స్వభావి, నెమ్మద స్వభావి. స్త్రీ అనేటువంటిది బలహీనరాలు. అలాంటి స్త్రీలే పురుషుల్ని ఎక్కువగా ఈ మధ్యకాలంలో చంపుతున్నారంటే దాని అర్థం ఏంటి? ప్రేమ ఏమవుతుందన్నమాట? చల్లారిపోతుంది, ప్రేమ తగ్గిపోతూ ఉంది. ఎప్పుడు మర్డర్ కేసు అంటే ఎప్పుడో ఒక్కోసారి పడేది, చాలా రేరుగా కనబడేది. అయ్యి బాబోయ్ మర్డర్ జరిగిందంట అన్నట్టు చూసేవాళ్ళం. ఇప్పుడు ఎలా ఉంది? దీపావళిలో శిశింద్రిలు వెలిగించినట్టు వెలిగించేస్తున్నారు మనుషుల్ని. పెట్రోల్ తలగలు పెట్టాలి, యాసిడ్ లేయడం అనేది నా కాలంలో, నేను యూత్లో ఉన్నప్పుడు అయ్యి బాబోయ్ అనిపించేది. ఇప్పుడు అలా కాదు కదా. అన్ని పనులు అయిపోయిన తర్వాత 21 ముక్కలు కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారంట ఒక ఆవిడ. మగాడు అంటే వేరేగా ఉంది. ఒక స్త్రీ తన భర్తను చంపేసి 21 ముక్కలు కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసింది. ఇంకొక భర్త తన భార్యని చంపేసి ముక్కలు చేసి కుక్కర్లో వండేసాడంట, బూడిది చేసేసాడంట. ఇవన్నీ కూడా చూస్తుంటే మీకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? అంత్య దినాల్లో ప్రేమ ఏమైపోతుంది? నెమ్మదిగా చల్లారిపోతుంది. మానవత్వం అనేటువంటి దానికి ఏ విధమైన అవకాశం కూడా లేని రోజులు వచ్చేసేనటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించవలసినటువంటి అవసరం ఉంది. అంత్య దినములలో అనేకులు ప్రేమ ఏమైపోద్ది? చల్లారిపోతుంది. నేను ఏ మత గ్రంథాలు ఉద్దేశించి నేనైతే చెప్పట్లేదు, కానీ మన బైబిల్ గ్రంథం యొక్క గొప్పతనం ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా క్షమాపణ క్షమాపణ క్షమాపణే. కానీ ఒక గ్రంథం ఉంటుంది, పేరేదే చెప్పను, ఆ దేవుడు అసలు క్షమిస్తానన్న మాటే రాయలేదు ఎక్కడని. పైగా వాళ్ళందరూ కూడా శాంతి మతం అంటా ఉంటారు. అసలు క్షమాపణ లేదా ఆ దేవుడి దగ్గర. నేను క్షమిస్తాను రన్న మాట ఎప్పుడు అనలేదు ఆయన. అది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెంది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని తీసుకుని వచ్చేస్తుంది. అయితే మన లేఖనాన్ని కానీ చాలా జాగ్రత్తగా, చాలా క్లియర్గా, కొంత లోతుగా, ఇన్డెప్త్గా కానీ మనం పరిశీలించే ప్రయత్నం చేస్తే ప్రేమ ఎందుకు చల్లారతాది అనే కారణం పైన రాశాడు. ప్రేమ అంత్య దినాల్లో చల్లారిపోతున్నది నిజమే. అలా చల్లారడానికి కారణం ఏంటనేది పైన రాశాడు. చూడండి అక్కడ, అక్రమము విస్తరించుట చేత. ఏ విస్తరించుట చేత? అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లవుతుంది. అంతేకాని దాని అంతటగా అదేమీ చల్లారిపోయేది కాదు. ఆటోమేటిక్గా మనుషులు మానవత్వం కోల్పోతారు అనేది రాయలేదు అక్కడ. ఒక కారణం కూడా ఉంది. లాలెస్నెస్, బికాజ్ ఆఫ్ లాలెస్నెస్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అక్రమము విస్తరించుట చేత ఆ ప్రేమ చల్లారుతుంది అనేటువంటి మాట చాలా క్లియర్గా రాసుకుని వచ్చాడు. అక్రమము విస్తరించుట చేత అనేటువంటి పదం తెలుగులో చాలా ఈజీగా ఏదో అర్థమైనట్టుగా ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో చూసాం అనుకోండి, అక్రమము విస్తరించుట చేత అనే పదం దగ్గర ఉపయోగించిన పదం లాలెస్నెస్ అనేటువంటి మాట, ధర్మము లేకపోవుట అనేటువంటి మాట. దీన్ని ఇంకా మీరు బాగా అర్థం చేసుకోవాలి అంటే తెస్సలోనిక 2వ అధ్యాయాన్ని కనుక మనం చూసినట్టయితే ఆ చోట మరింత స్పష్టమైన రీతిలో దాని కారణాన్ని అక్కడ తెలియపరిచే ప్రయత్నం దేవుడు చేశాడు. చూడండి, తెస్సలోనిక 2వ తెస్సలోనిక 2వ అధ్యాయము 7వ వచనం, ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ధర్మ విరోధి సంబంధమైన మర్మము, లాలెస్నెస్ అనేటువంటి పదం దీనికి కరెక్ట్గా సెట్ అయ్యేటువంటి పదం. ధర్మ విరోధమైన అంటే మంచి, నీతి, న్యాయము, నియమాలు, నిబద్ధతలు లేనటువంటి వ్యక్తి యొక్క క్రియ, స్వభావం పనిచేస్తుంది అనేటువంటి మాట కనబడతా ఉంది. ధర్మ విరోధి సంబంధమైనటువంటి మర్మము అనేటువంటి మాట ఎవరికి ప్రస్తావించబడదంటే, ఎవరికి ఆపాదించబడదంటే యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధిని ఉద్దేశించి రాసినటువంటి మాట. ఆ మాట క్రీస్తు విరోధిని ఉద్దేశించి రాసినటువంటి మాట. అయితే మీకు ఇంకా బాగా అర్థం కావాల్సింది, అంటే కొంతమంది తప్పుగా తీసుకోవచ్చు, కానీ
ఈ 7వ వచనం యాంటీ క్రైస్ట్ గురించి రాసిన మాట. లాలెస్నెస్, ఆ ఫెలో ధర్మానికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి. మత్తయి సువార్త 24వ చూసిన కూడా అదే. బికాస్ ఆఫ్ లాలెస్నెస్, ప్రేమ అనేటువంటిది చల్లారిపోద్దని చెప్పి. మోషే కాలం వరకు ధర్మశాస్త్రం లేదు, బైబిల్ లేదు. మోషే కాలం వరకు కూడా ఇజ్రాయేల్కే కాదు, ప్రపంచం ఏ ఒక్కరికి కూడా ధర్మశాస్త్రం అనేది లేదు. మనుషులు ఎలాగన్నా బతకొచ్చు, ఎవరు ఏం అడిగేది లేదు. మనిషికి స్వేచ్ఛ ఉంది, మనిషికి ఏదనుకున్నా సరే ఫ్రీ విల్ అనేటువంటిది ఉన్నది. కానీ మోషే వచ్చిన తర్వాత, దేవుడు తన జనాంగాన్ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్న తర్వాత, దేవుడు మనుషులకి నచ్చినట్టుగా బ్రతకడానికి ఇష్టపడలేదు. మనుషులంటే ఇలా బ్రతకాలి అనే ఉద్దేశంతో ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కానీ అంతకుముందు ధర్మశాస్త్రం లేదు. అందుకే కయ్యను ఏం చేశాడు? తన తమ్ముడిని చంపేశాడు. నేను స్టార్టింగ్ డేస్లో రాధామనోహర్ దాస్ గారు 26 క్వశ్చన్లకి సమాధానం ఇచ్చినటువంటి వీడియో చాలా వైరల్ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అది వైరల్ అయింది. నేను చాలా నన్ను పరిచయం చేసింది కూడా ఆ వీడియో. అయితే ఆ వీడియో అయిపోయిన తర్వాత, వైరల్ అయిన తర్వాత ఎన్ని ఫోన్లు వచ్చినాయంటే అన్ని ఫోన్లు వచ్చినాయి. ఆయన ఎవరో మహాజ్ఞానే ఫోన్ చేసి నన్ను ఒక ప్రశ్న అడిగారు. అమ్మా, నువ్వు దీనికి సమాధానం చెప్తావని నేను అనుకుంటున్నాను, నాకు ఒక సందేహం ఉంది అని చెప్పి. అడగండి అన్నాను. అడిగితే, దేవుడు గొప్పోడే కదా, ప్రేమ స్వరూపే కదా, చాలా సంతోషం కదా, మర్డర్లని ప్రోత్సహిస్తాడా దేవుడు మీ దేవుడిని అడిగాడు. మర్డర్లని, హత్యల్ని ప్రోత్సహిస్తాడా మీ దేవుడిని అడిగాను. ఎందుకు ప్రోత్సహిస్తారండి? ప్రోత్సహించే దేవుడి కదైనా నరహత్య చెయ్యకూడదు అనే మాట రాయించిన ఏకైక దేవుడండి అని అంటే, ఆయన ఎత్తుకున్న మాట ఏంటో తెలుసా? మరి కయ్యను తన తమ్ముడిని చంపేస్తే దేవుడు ఏం చేశాడు? పైగా వాడికి ముద్రేసి ఎవడో కూడా వీడి మీద చెయ్యకుండా ఆయన కాచి కాపాడాడు. ఆయన దేవుడు ఎలాగవుతాడు అంటే, హత్యని ప్రోత్సహించాడు కదా. అక్కడ తమ్ముడిని ఎందుకు చంపారు అని చెప్పి నిలువున చీరేసి ఉంటే, నిలువున నిలవబెట్టేసి కడిగేసి ఉంటే చాలా బాగుండు. అది తెలిసిన తర్వాత కూడా వ్యక్తిని ముద్ర వేసి బయటికి పంపించాడు. అలాంటప్పుడు నరహత్య చేయకూడదు అనేటువంటి మాట ఆయన మాట్లాడడానికి సరిపోతారా? దీనికి సమాధానం మీరు ఏం చెప్తారు చెప్పండి. అప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? కయ్యన కాలంలో ధర్మశాస్త్రం లేదు, మనుషులు తనకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నారు కాబట్టే మనుషులకు ఒక ధర్మశాస్త్రాన్ని, ఒక ఆజ్ఞపూర్వకమైనటువంటి ఒక గ్రంథాన్ని ఇచ్చాడండి. దీని తర్వాత నుంచి హత్య చేసిన ఎక్కడో కూడా దేవుడు వదిలినట్టుగా నేను చూడలేదండి అనే విషయం చెప్పిన తర్వాత ఆయన మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు, మళ్ళీ చేయలేదు. ఇంకా అప్పటి వరకు ఇష్టానుసారంగా బ్రతికారు, అప్పటి వరకు తనకు నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకంటే అప్పుడు ధర్మశాస్త్రం లేదు, నరహత్య చెయ్యకూడదనే మాట వాళ్ళకి తెలియదు. కానీ తర్వాత కాలంలో వచ్చిన తర్వాత దాన్ని ఎక్కడో కూడా దేవుడు ప్రోత్సహించలేదు. దావీదు సంస్థానంలో ఉన్నటువంటి సొంత సైనికుడిని దావీదు ఆ పని చేసినందుకు ఏం చేశాడు? 3 చెరువులు కాదు, 30 చెరువుల నీరు చచ్చిపోయే వరకు తాగిస్తూనే ఉన్నాడు. పైగా ఆయన ఏమన్నా పరలోకానికి వెళ్ళిపోయాడని ఉందా బైబిల్లో? ఏమన్నా దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళాడు. దావీదు లాంటోడే. మనం ఏ పట్టణంలో చెప్పండి? అంత మహా గొప్ప భక్తుడే, నా హృదయానుసారుడు అనేటువంటి సాక్ష్యాన్ని దేవుని నుంచి పొందుకున్న వ్యక్తే ఈడ్చుకుంటూ వెళ్ళాడు, కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళాడు పరలోకానికి. ఎందుకో తెలుసా? దావీదు చేసిన తప్పు ఏంటనంటే బెత్షెబాతో పాపం చేయడం. అందుకే మొత్తేడు అంటారు, పెద్ద తప్పు అది. బెత్షెబాతో పాపం చేసినది కాదు, నమ్మక ద్రోహం చేసి ఒక వ్యక్తి యొక్క మరణానికి కారణమైనందుకు హత్య చేశాడు. దావీదు హంతకుడు. వదిలేడా దేవుడు ఏమన్నానే? దేవుడు ఏమన్నా వదిలేడండి? వదలడం. కాబట్టి ధర్మశాస్త్రం లేకముందు ఉన్నటువంటి పరిస్థితులని, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత జరిగేటువంటి తీర్పుకి కూడా చాలా విభిన్నమైనటువంటి తేడా అనేటువంటిది కూడా ఉంటుంది. అది రోమిలికి రాసిన పత్రికలో కూడా చాలా క్లియర్గా రాయబడింది. కాబట్టి ఆ విషయాన్ని అక్కడ పెడితే, బైబిల్ ఈ ధర్మశాస్త్రం రావడం వల్లే నేను అంటాను ఈ రోజుకి కూడా మనుషులు మనుషుల్లా బ్రతకడానికి ఉపయోగపడుతుంది. చాలామంది దీన్ని మత మార్పిడి అంటున్నారు, మతం మారుస్తున్నారు అంటున్నారు. కానీ అది పూర్తిగా అబద్ధం. మతం మార్చట్లేదు, మనుషులు మనుషుల్లా బ్రతకాలి అని మార్చే ప్రయత్నం బైబిల్ చేస్తుంది.
త్రాగుబోతులు పరలోక రాజ్యానికి వెళ్ళరు. అది మంచిదా చెడ్డదా? త్రాగకూడదని చెప్పి త్రాగుని నిషేధించినటువంటి గ్రంథం మంచిదా చెడ్డదా? నీ పొరుగు వాళ్ళని కూడా నిన్ను వలె ప్రేమించాలన్న గ్రంథం మంచిదా చెడ్డదా? చెప్పండి అమ్మా. నరహత్య చెయ్యకూడదు అన్నటువంటి మాటలు రాయబడిన గ్రంథం మంచిదా చెడ్డదా? నీ పొరుగు వారిని ఏది కూడా ఆశించకూడదు, దొంగిలకూడదు అనేటువంటి మాట రాసిన గ్రంథం మంచిదా చెడ్డదా? కాబట్టి ఈ గ్రంథం రావడం వల్ల మనిషి మనిషిలా బ్రతకడానికి ఉపయోగపడతా ఉంది. ఈ గ్రంథమే లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మానవత్వం అనేటువంటిది మట్టిలో కలిసిపోతుంది. ఈ ధర్మ విరోధి అయినటువంటి క్రీస్తు విరోధి వచ్చి చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసా? బైబిల్ని బ్యాన్ చేస్తాడు. అది నా కాన్సెప్ట్. అక్కడ అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అనే మాట అర్థం ఏంటంటే, యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు వచ్చి ఆ లాలెస్నెస్ని, ఇంకా ధర్మానికి సంబంధించని, వాక్యానికి వ్యతిరేకమైన, మానవత్వానికి విభిన్నమైనటువంటి రీతిలో మనుషులు బతకొచ్చైనటువంటి పరిస్థితులను తీసుకుని వస్తాడు ఆ వ్యక్తి. అంటే పూర్తిగా ఒక మాటలో చెప్పాలంటే దీని అర్థం బైబిల్ని నిషేధిస్తాడో. బైబిల్ ఎప్పుడైతే ప్రపంచంలో నిషేధించబడిందో మనుషులుగా బ్రతకడం అనేది చాలా కష్టతరం అయిపోతుంది. అర్థమవుతుందా లేదా నేను చెప్పేది? వాడు వచ్చి చేసేటువంటిది ఏంటంటే ధర్మ విరోధి, ధర్మశాస్త్రానికి విరోధి అని వాడు అర్థం. ఆ ధర్మ విరోధి అనేవాడు వచ్చి ధర్మశాస్త్రాన్ని కొట్టేస్తాడు, నిషేధిస్తాడు. మనుషులు నచ్చినట్టు బతకండి. ఎవరో ఏదో చెప్తే మీరు చేయడం ఏంటయ్యా? మనుషుల్లా బతకండి. మీకు ఫ్రీ విల్ ఉంది, మీకు స్వేచ్ఛ ఉంది, మీకు నచ్చినట్టుగా హ్యాపీగా బ్రతకండి. చెడ్డవాడిని చెడ్డవాడిగానే మనం శిక్షించాలి. తప్పులు చేసేవాడిని ఖచ్చితంగా మనం ఖండించాలి, వాడిని దండించాలి, వాడిని అవసరమైతే హతమార్చాలి. వెంటనే జరిగిపోవాలి తీర్పు. క్షమాపణ అది ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నీ? అబ్బే, ఎందుకంటే అక్కడ వాళ్ళ గ్రంథంలో క్షమాపణకి చోటు లేదు. అర్థమవుతుంది నేను చెప్పే కాన్సెప్ట్? ఇది లోతుగా ఎందుకు చెప్పట్లేదంటే మీకు అర్థమై ఉండాలి. ఎందుకు నేను చెప్పట్లేదు అనేది. క్షమాపణ లేదు వాళ్ళ కాన్సెప్ట్లో. కాబట్టి వీడియోస్ ఏం చెప్తాడంటే, పాపం చేసినోడిని క్షమించడం ఏంటి? తప్పు చేసినోడిని చూసి చూన్నట్టుగా వదిలేయడం ఏంటి? తప్పు చేసినా పాపం చేసినా వెంటనే వాడిని శిక్షించాలి. ఈ విధమైనటువంటి పరిస్థితులు కనబడతా ఉంటాయి. ఇంకా ప్రేమ ఉండదు, క్షమాపణ ఉండదు, దయ ఉండదు, కరుణ ఉండదు. మనుషుల్లా బ్రతకండి అయ్యా. వాక్యం అంటారు, బైబిల్ అంటారు. ముందు బైబిల్ని తగలబెట్టేయండి, బైబిల్ నిషేధించండి అనేటువంటి చట్టాన్ని తీసుకొస్తాడు యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు వచ్చిన తర్వాత. అక్రమము విస్తరించుట చేత అన్న దాని అర్థం ఏంటంటే క్లియర్గా కానీ రాయబడిందంటే, కొన్ని గ్రీకు అనోమియా అనేటువంటి పదం ఉపయోగించబడుతుంది. దాని అర్థం ఏంటంటే వితౌట్ లా, అంటే ధర్మశాస్త్రం లేకపోవుట అనేటువంటి అర్థం కూడా వస్తూ ఉంది దీనివల్ల. కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో వస్తాయి. బైబిల్ అనేటువంటిది పూర్తిగా నిషేధించబడుతుంది. బైబిల్ అనేటువంటిది పూర్తిగా కొట్టివేయబడుతుంది. బైబిల్ అనేటువంటిది చదవడానికి కానీ, బైబిల్ కొనడానికి కానీ, అమ్మడానికి కానీ, బైబిల్ ముట్టడానికి కానీ వీలు లేని చట్టాలను తీసుకుని వస్తాడు. ఒకసారి బైబిలే లేదనుకోండి, మనిషి ఏమవుతాడో ఒకసారి అర్థం చేసుకోండి. అంటే ఇతర మత గ్రంథాల్లో మంచి లేదా, మానవత్వం లేదా, నేర్పించలేదంటే ఉంది. అవన్నీ కూడా ఇంచుమించుగా నేను అంటాను వీటి నుంచి వచ్చినాయే. అసలు సిసలైన దేవుడి నుంచి వచ్చినటువంటి ధర్మశాస్త్రం నుంచి వచ్చినవి అన్నీ కూడా. మన ఇండియాకి రాజ్యాంగం కావచ్చు, అంబేద్కర్ గారైనా సరే మంచి అంతా కూడా ఇందు నుంచే సేకరించారు. అర్థమవుతుందని నేను ఇప్పుడు చెప్పేది అంతా కూడా. కాబట్టి ఎప్పుడైతే బైబిల్ నిషేధిస్తాడో పాపం ప్రపంచంలో మరింత ఏమైపోద్ది? ఎక్కువైపోద్ది. పాపం మరింతగా ప్రజ్వలిస్తుంది. మనిషి యొక్క ప్రేమ నెమ్మదిగా చల్లారిపోతుంది. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, వాళ్ళు గ్రంథాల్లో చెప్పిన మాట. బైబిల్ బ్యాన్ చేస్తారు. ఇప్పటికే ప్రపంచంలో కొన్ని దేశాల్లో కొన్ని మాటలు వాళ్ళకి అర్థం కాక బ్యాన్ చేశారు. అండర్ 18 చదవకూడదు అనేటువంటిది. అంతవరకు ఎందుకు? మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక పెద్ద ఆయన ఏమన్నాడు ఈ బైబిల్ని పట్టుకొని? చెప్పాలి. బూతు పుస్తకం, లకారాల పుస్తకం,
అదంతా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీకు అర్థం కావాలండి. అయితే దేవుని రాకడ సూచన అంతా కూడా నెరవేరేటువంటి స్థితికి మనం వచ్చేసాము. బూతు పుస్తకం అంటే ఇది. ఇందులో ఒక బూతు చూపించండి, నేను బైబిల్ పట్టుకోవడం మానేస్తాను. బైబిల్ గ్రంథంలో ఒక్క బూతు చూపించండి, జీవితంలో మళ్ళీ బైబిల్ అనేది ఎప్పటికీ పట్టుకోను. బూతు జీవితాలకి బూతిగానే అనిపిస్తుంది. ప్రతిదాన్ని కూడా బూతుగా చూసే వాళ్ళకి బూతుగానే అనిపిస్తుంది. భూతద్దాల్లో కాదు, బూతుతో చూస్తూ ఉంటారు. ఎందుకంటే స్వభావం అంతా కూడా బూతు స్వభావంగా మారిపోయినప్పుడు నీకు ఏదన్నా అలాగే అనిపిస్తుంది. కాదంటారా అమ్మా? కాదా? కొన్ని మారల్ స్టోరీస్ ఉంటాయి, మంచి మంచి స్టోరీస్ చిన్నప్పుడు ఉండేవి. మనిషి యొక్క జీవన విధానం బాగుండడం కోసమే రాస్తూ ఉండేవారు. చిన్నపిల్లలు ఏదో వెంట్ అప్ టు హిల్ ఏదో ఉంటుంది, పోయేం అది కదా. ఆ చిన్నపిల్లలు వస్తున్నప్పుడు ఏదో బట్టలు తడిసిపోయినాయి, అది చిన్న చిన్న నార్మల్ విషయం. దాని బట్టలు తడిసిపోవడం అనేది తేడాగా చూసేవానికి అది బూతే. అది నార్మల్గా బట్టలు తడిసిపోయినాయి, దాన్ని బూతుగా ఆలోచిస్తే బూతే అవుద్ది. అప్పుడు నీ ఆలోచన విధానంలో తప్ప బైబిల్లో ఎక్కడ బూత్ అనేది లేదు. కానీ యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు, అబద్ధ ప్రవక్త అనేటువంటి వాడు వచ్చిన తర్వాత బైబిల్ని నిషేధిస్తారు. బైబిల్ కొంతకాలానికి బ్యాన్ చేయబడుతుంది. మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీ బైబిల్ మీకు భారం అయిపోతుంది. మీ బైబిల్ మీరు మొయ్యడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. మీ బైబిల్ మీరు చదవడానికి కూడా మనసు అంగీకరించట్లేదు. కొన్ని సందర్భాల్లో దేవుడు ప్రేరేపించి బైబిల్ తెరవరా, కొంతసేపు నీతో నేను మాట్లాడాలనుకుంటున్నప్పటికీ కూడా బైబిల్ దగ్గర రావడానికి మనకు అవకాశం కుదరట్లేదు. కానీ ఒక మాట చెప్తున్నాం, బాగా గుర్తుపెట్టుకోండి. రేపు రోజున బైబిల్ చదువుదామన్నా దొరకనంత దూరానికి వెళ్ళిపోతుంది బైబిల్. బాగా గుర్తుపెట్టుకోండి. బైబిల్ దొరకదు ముందు రోజుల్లో. బైబిల్ అనేటువంటిది బ్యాన్ చేయబడుతుంది. బైబిల్ చదివేటువంటి వ్యక్తులందరినీ కూడా శిక్షకు అర్హులనేటువంటి చట్టం రాబోతుంది. బైబిల్ని ముట్టకూడదు, బైబిల్ నమ్మకూడదు, బైబిల్ని కొనకూడదు, బైబిల్ని చదవకూడదు. ఒకవేళ అలాంటి వారు మీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా కనబడితే ఆ సమాచారాన్ని మాకు అందించండి. వెంటనే వాళ్ళని ఎక్కడేస్తామని తెలుసా? జైల్లో వేసేస్తాం. ఈ చట్టం రాబోతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ మాట గుర్తుపెట్టుకోండి. చాలా క్లియర్గా చెప్తున్నాను ఈ మాటని. నిషేధించబడుతుంది. బైబిల్ ఎప్పుడైతే కొట్టివేయబడుతుందో ఇంకా దారుణమైనటువంటి పరిస్థితులన్నీ కూడా వస్తాయి. మత ప్రస్తావన అనేటువంటిది నేను చెయ్యాలని అనుకోవట్లేదు, కానీ జాకీర్ నాయిక్ అని ఒక మతానికి సంబంధించిన పెద్ద ఆయన మంచి మంచి డిబేట్లు చేస్తుంటారు అని అనుకుంటారు. మంచిదేం కాదు. ఎల్కేజీ పిల్లల్ని ముందు నిలవబెట్టి నేను 6 కొట్టాను అంటాడు ఆయన. ఎల్కేజీ పిల్లడితో బౌలింగ్ వేయించుకుంటాడు. వీడు 6 కొట్టేసి నాకు మించిన బ్యాట్స్మెన్ లేడు అనుకుంటాడు. ఎవరితో వేయించుకోవాలా బౌలింగ్? ఏ షోయబ్ అఖ్తర్తోనో, ఏ బ్రెట్లీతోనో, లేకపోతే షమీతోనో, ఇలాంటి వాళ్ళతో బౌలింగ్ వేయించుకుని 6 కొట్టామంటే అప్పుడు సూపర్ అంటాం. 6th క్లాస్ చదివేటువంటి వ్యక్తి వచ్చి గల్లీలో ఆడేటువంటి వ్యక్తుల దగ్గరికి బాల్ ఇచ్చి ఏంట్రా బాల్ నేను 6 కొట్టి చూపిస్తాను అంటుంటే జాకీర్ నాయిక్ యూజ్లెస్ ఫెలో. ధైర్యంగా అనగలనే మాట యూజ్లెస్ ఫెలో అంటాను. ఎందుకంటే నా దేవుడి గురించి చాలా చిరాగ్గా మాట్లాడేట ఒక దుర్మార్గుడాడు. ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? 7 సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని మేము పాలిస్తాం అని ఆయనే అన్నాడు. ఇందులో నేను భయపడ్డానికి ఏముంది? ఆ వ్యక్తి అన్నాడు డైరెక్ట్గా 7 years ప్రపంచం అంతటినీ కూడా మా మతంతో పాటుగా మేము అందరం పాలిస్తామని. ఎందుకంటే వాళ్ళ గ్రంథాలు తెలియపరుస్తున్నాయి. వాళ్ళ గ్రంథాల్లో రాయబడిన విషయం ఏంటో తెలుసా? వాళ్ళ రక్షకుడిగా పిలువబడేటువంటి వాడు మహ్దీ అనేటువంటి వాడు వచ్చి ఆయన చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ఆయన క్రాస్ని బ్రేక్ చేస్తాడు, పంది మాంసాన్ని నిషేధిస్తాడు, జిజియా ట్యాక్స్ అనేటువంటిది రద్దు చేస్తాడు. అంటే వాళ్ళు ఎదురు చూసేటువంటి మహ్దీ బైబిల్ ప్రకారంగా వాడు యాంటీ క్రైస్ట్. హీ విల్ బ్రేక్ ద క్రాస్ అని ఉంటుంది వాళ్ళ గ్రంథాల్లో. దాని అర్థం ఏంటో తెలుసా? క్రైస్తవ్యాన్ని కొట్టేస్తాడు, బైబిల్ తప్పు అని చూపిస్తాడు. అప్పుడు బైబిల్ ఏమవుతుంది? వాళ్ళు అప్పటికే 7 సంవత్సరాల అధికారాన్ని చేపట్టినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినట్టుగానే గవర్నమెంట్ అంతా కూడా నడుస్తుంది. ఆ మహ్దీ అనేటువంటి వ్యక్తి వచ్చి బైబిల్ని బ్రేక్ ద క్రాస్ అన్నాడు, క్రిస్టియానిటీని కొట్టేస్తాడు, క్రైస్తవ్యాన్ని నిషేధిస్తాడు. క్రైస్తవ్యం నిషేధించబడిందంటే బైబిల్ ఏమైంది? బ్యాన్ చేయబడింది. ఆ వ్యక్తి వచ్చి మొట్టమొదటిగా చేసే ఏకైక పని
క్రాస్ని బ్రేక్ చేయడమే. అంటే క్రాస్ని బ్రేక్ చేయడం అంటే చాలామంది ఏమనుకున్నారంటే ఒక సిలువను నిలబెట్టి దాన్ని రెక్కొడతాడు అనుకున్నారు. కాదు కాదు, క్రైస్తవ్యాన్ని నిషేధిస్తాడు. క్రైస్తవ్యం అనేది ఫాల్స్ డాక్ట్రైన్. క్రైస్తవ్యం అనేటువంటిది ఒక అబద్ధ మతము అనేటువంటి దాన్ని పుట్టిస్తాడు. ప్రజలందరూ కూడా నమ్మడానికి బలమైన ఆధారాలు చూపిస్తాడు. ఆ ఆధారాలు కూడా మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథంలో నుండి చూపిస్తాడు. 2 వచనాలు చూపించి మొత్తం ప్రపంచం అంతటినీ మోసం చేస్తాడు. క్రైస్తవ్యం ఫాల్స్ అని రుజువుపరుస్తాడు. 2 వచనాలు పట్టుకుంటాడు. 2 వచనాలు. బైబిల్ని బ్యాన్ చేయాలంటాడు ఆ వ్యక్తి. క్రైస్తవులు ఉండడానికి వీల్లేదంటారు, అదొక అబద్ధ మతం అంటారు. సాతాను ఆరాధికులు అంటాడు ఆ వ్యక్తి వచ్చి. నేను చెప్పట్లేదు, వాళ్ళ గ్రంథాలు చెప్తున్నాయి. మహ్దీ వచ్చి క్రాస్ని బ్రేక్ చేస్తాడని వాళ్ళ గ్రంథాలు చెప్తున్నాయి. యూదులతో క్రైస్తవులతో మనం స్నేహం చెయ్యకూడదని వాళ్ళ గ్రంథాలు చెప్తున్నాయి. కానీ మన గ్రంథం ఏం చెప్పింది తెలుసా? పరమతస్తులను గౌరవించండి, పరదేశులను ఏం చేయండి? చేరదీయండి, మీ భూభాగాల్లో వాళ్ళకి ఆస్తినివ్వండి, ప్రేమించండి. ఇది మన గ్రంథం చెప్తుంది. ప్రేమ శాంతి మతం ఎందుకు అవుద్ది? 2 ఒకటి ఎందుకు అవుతాయి? అవ్వదు కదా. కాబట్టి వాడు వస్తాడు, ఆ ధర్మ విరోధి అనేటువంటి వాడు, యాంటీ క్రైస్ట్. వాడు వచ్చి ఫస్ట్ క్రిస్టియానిటీని ఫాల్స్ అంటాడు. ఈయనకి సపోర్ట్ చేస్తూ వచ్చేవాడు ఎవడనుకుంటున్నారు? అబద్ధ ప్రవక్త, ఫాల్స్ ప్రొఫెట్. ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వస్తాడు? యోధా మతం నుంచి పుట్టుకొస్తాడు. నేనే క్రీస్తుని అంటూ, నేనే యేసయ్యనని చెప్పి ఒకడు దిగుతాడు. వాళ్ళు నమ్ముతున్నారు, యూదులు నమ్ముతున్నారు, మా మెస్సయ్య ఇంకా రాలేదు, వస్తారని. నేనే అసలు సిసలైన మెస్సయ్యని, మిమ్మల్ని అందరినీ రక్షించడానికి వచ్చేవాడిని నేనే అని దిగుతాడు. దిగిన తర్వాత ఈ వ్యక్తి యాంటీ క్రైస్ట్కి సపోర్ట్ చేస్తాడు, ఒక ముస్లిం నాయకుడికి సపోర్ట్ చేస్తాడు. వాళ్ళిద్దరినీ కాంప్రమైజ్ చేస్తాడు. దానికి గల కారణాలు ఎన్నో వెతికి ఆయన చూపిస్తాడు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పింది? ఇప్పుడు వాళ్ళు ఆ మతస్థులు ఏమంటారంటే, యేసయ్య అనేటువంటి వ్యక్తి ఒక ప్రవక్త, దేవుని కుమారుడు కాదు, దేవుడు కాదు. వాళ్ళు ఇప్పటికే వాదిస్తుంది అదే, పట్టుకున్నది కూడా అదే. వాళ్ళు వాదించేటువంటి వాదనలో ఏకైక మాట ఏంటో తెలుసా? వాళ్ళ నమ్మకం ఏంటో తెలుసా? ఆ ప్రవక్త చచ్చిపోలేదు, శిలువ మీద యేసయ్య చచ్చిపోలేదు, దేవుడు కాపాడాడు ఆ ప్రవక్తని అంటుంటారు వాళ్ళు. మళ్ళీ వస్తాడు ఆ ప్రవక్త, నిజంగానే వస్తాడు, కానీ యేసయ్య కాదాడు. ఆయన ఎవరో దొంగ ప్రవక్త. అందుకే అక్కడ 24వ అధ్యాయంలో రాయబడిన మాట చూడండి, ఎంత అద్భుతంగా లింక్ ఏంటో చూడండి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి, కనబడిందా? ఏ ప్రవక్త అంట? అబద్ధ ప్రవక్త. ఇప్పుడు మీరు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం ఇందాక చదివాను చూడండి, లేదంటే 16వ అధ్యాయంలో కూడా కనబడుతుంది. 16వ అధ్యాయం 12వ వచనం చదివితే 13వ వచనం, మరి ఆ ఘట సర్పము నాటు నుండి అంట సాతాను, క్రూర మృగము నాటు నుండి యాంటీ క్రైస్ట్, అబద్ధ ప్రవక్త. మత్తయి సువార్తలో ఎవరి గురించి రాశాడు? చెప్పాలి. అక్రమము విస్తరించడంలో కారణం ఎవడు? ఈ అబద్ధ ప్రవక్తే. ఇక్కడ అబద్ధ ప్రవక్త. 666 ముద్ర కూడా వేయించేటువంటి వాడు ఎవడు? చాలా క్లియర్గా రాయబడ్డాం చూడండి, 13వ అధ్యాయం. అంతా చదువుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. అంత లోతుగా నేను వెళ్ళాలని ఏమనుకోవట్లేదు, కానీ 11వ వచనం నుంచి కానీ మనం చూస్తే 18వ వచనం వరకు ఈ 666 ముద్ర వేయించడానికి పురుకొలిపేది, నడిపించేటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడంటే అబద్ధ ప్రవక్త. వీడు కూడా అబద్ధ ప్రవక్తే. కాబట్టి అబద్ధ ప్రవక్త ఎవరంటే యేసు కాని యేసులా ప్రత్యక్షం అవుతాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని యూదులు ఆహ్వానిస్తారు, యూదులు నమ్ముతారు. నువ్వే అసలు సిసలైన మెస్సయ్యవి, నువ్వే అసలు సిసలైన యేసయ్యవి, నీ మాట మేము నమ్ముతాము అని అందరు యూదులు నమ్ముతారు. నమ్మినప్పుడు వాడు చెప్పేటువంటిది ఏంటంటే, నేనే యేసయ్యని ఇప్పటికన్నా మీరు తెలుసుకున్నారు, అంతకంటే ముందు వచ్చినాడు యేసయ్య కాదు, ఒక ప్రవక్తను అలా చేసుకుని వచ్చేసారు, అపోస్తులు వీళ్ళందరూ అలా చేసుకుని వచ్చారు. కాబట్టి క్రైస్తవ్యం అనేది, అపోస్తుల బోధ అనేది పూర్తిగా ఏంటి కొట్టేయాల, మన కరెక్ట్ కాదు అని చెప్పి 2 వచనాలు చూపిస్తాడు. ఒకటేమో ద్వితీయోపదేశ కాండంలో ఉన్నటువంటి ఒక వచనాన్ని చూపించి మోసగిస్తాడు. రెండోదేమో యోహాను సువార్తలో ఉన్నటువంటి మాటను పట్టుకొని మోసగిస్తాడు. ఈ 2 మాటలతో ప్రపంచాన్ని
క్రైస్తవ్యం అబద్ధము అని రుజువుపరిచే ప్రయత్నం చేస్తాడు. చూడండి ఒకసారి ఆ వ్యక్తి ఉపయోగించేటువంటి మాటల్లో ఒక మాట, ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 16వ వచనం. కుమారుల దోషమును బట్టి తల్లిదండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నొందును. ఎవడ పాపానికి వాడే శిక్ష అనుభవించాలి. ఈ బైబిల్ చెప్తుంది, పాత నిబంధన చెప్తుంది. కానీ క్రైస్తవ్యం ఏం చెప్తుంది? మన పాపములందరి నిమిత్తమై ఆయన బలి పశువుగా ఏం చేయబడ్డాడు? మరణించాడు. మన పాపాల కోసం ఆయన వచ్చి చచ్చిపోయాడు. ఇది మన విశ్వాసం. దాన్ని కొట్టేస్తాడు. అర్థమైంది? ఇప్పుడు ఈ వచనం చూపించి కొడతాడు ఆ వ్యక్తి. బైబిల్ అసలు ఏం చెప్తుంది? అపోస్తులు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. అందుకోసం చాలా మంది మోసగించబడి ఇంతమంది క్రైస్తవ జనాంగం పుట్టుకొచ్చిందే కానీ వాళ్ళకి అర్థం కాలేదు కనుక ఈ విధంగా చేసుకొని వచ్చారు. వాస్తవానికి మోషేకి ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఎవరి పాపానికి వారే శిక్ష పొందాలి. కానీ మీరు క్రైస్తవ్యం పుట్టించినటువంటి అబద్ధ బోధ ఏంటో తెలుసా? ఆయన యొక్క ప్రాణత్యాగమును బట్టి మన శిక్ష ఏం చేయబడింది? కొట్టివేయబడింది. ఫాల్స్. నిజమే కదా? ఇప్పుడు యూదులు యేసును నిజమైన దేవుడిగా నమ్మకపోవడంలో కూడా కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఎత్తు చూపించేటువంటి రెఫరెన్స్ ఏంటో తెలుసా? ఇదే. ఎవరి పాపాలకి వాళ్ళే శిక్ష అనుభవించాలి. యేసయ్య అనేటువంటి వాడు వచ్చి మన పాపాల నిమిత్తం ఆయన మరణించడం ఏంటి? ఈ వచనాన్ని పట్టుకొని యేసయ్య దేవుడు కాదని వాదిస్తారు యూదులు. ఈ వచనం పట్టుకొని వస్తాడు అబద్ధ ప్రవక్త, ఫాల్స్ మెస్సయ్య, అబద్ధ క్రీస్తు, నేనే యేసయ్యని అని వచ్చి చాలా మందిని మోసగించడానికి ప్రయత్నం చేసేటువంటి అబద్ధ ప్రవక్త క్రిస్టియానిటీని, బైబిల్ని నిషేధించడానికి బలంగా ఉపయోగించుకునేటువంటి ఒక లేఖనం ఏదన్నా ఉందంటే ఇది. దీన్ని పట్టుకొనే ఆ మతస్థులు ఇప్పటికే వాదిస్తూ ఉంటారు, యూదులు ఎప్పటికే వాదిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరికి ఇక్కడ కుదురుతుంది, ఆ మతానికి యోధా మతానికి ఇక్కడ కుదురుతుంది. ఎందుకంటే ఇద్దరు ఎవరి శిక్ష పాపానికి వాళ్ళే శిక్ష అనుభవించాలని వాదిస్తుంటారు. కొత్త నిబంధన కాలానికి వచ్చేటప్పుడు క్రీస్తు పాత నిబంధన కొట్టేయడానికి రాలేదనలేదు ఆయన, నిరర్ధకం చేయడానికి వచ్చాననలేదు ఆయన. ఏమన్నాడు? సంపూర్ణము చేయుటకే వచ్చానన్నాడు ఆయన. సవరించాడు అంతే, మార్పులు చేశాడు, తీసేలేదు. కానీ వాస్తవానికి పాత నిబంధన కంటే కొత్త నిబంధన ఆజ్ఞలే చాలా కఠినమైనవి, చాలా క్లిష్టమైనవి, కష్టమైనది. వ్యభిచారం చేస్తే శిక్ష పాత నిబంధన. కొత్త నిబంధన వ్యభిచారపు ఆలోచన వస్తేనే శిక్ష. ఏది కష్టం? ఏది కఠినమైనది? పాత నిబంధన కొత్త నిబంధన? చెప్పండి. పాత నిబంధనలో దొంగిలకూడదు. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి నీది కానిదాన్ని ఏదన్నా నువ్వు ఆశించడమే దొంగతనం. ప్రకటన గ్రంథంలో ఒక దొంగలు అందరూ ఎక్కడుంటారని ఉంది? మండుచున్న గుండములో నీది కాని దాన్ని ఆశించడం దొంగతనం. ఏది కఠినంగా ఉంది రెండాటిల్లో? ఆలోచించేయండి. కాబట్టి ఈ వచనాన్ని చాలా బలంగా వాడేసుకుంటాడండి క్రీస్తు విరోధి, ఈ అబద్ధ క్రీస్తు అనేటువంటి వాడు. ఇది వచ్చి ఈ వచనాన్ని బాగా వాడుకుంటాడు. రెండో వచనం ఏమని చూపిస్తాడంటే యోహాను సువార్త 5వ అధ్యాయం. ఫాస్ట్గా వెళ్ళిపోతాను. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మాట రాయబడి ఉంటుంది, చూడండి. క్రైస్తవ్యాన్ని, క్రీస్తుని, అపోస్తుల బోధని తప్పు అని నిరూపించడానికి, బైబిల్ని బ్యాన్ చేయడానికి, క్రైస్తవ్యాన్ని పూర్తిగా బ్యాన్ చేయడానికి వచ్చేటువంటి ధర్మ విరోధం ఉపయోగించుకునే రెండో వచనం ఏంటంటే యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనం. మీరు బైబిలే చదవండి, బైబిల్ మాత్రమే ఫోకస్ చేయండి. 30వ వచనం. నా అంతటా నేను ఏమీయూ చెయ్యలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చెయ్యగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చెయ్యగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. ఎవరంటున్నా తెలిసి ఈ మాట? నా అంతట నేను ఏమీ చేయలేనని చెప్పి కుమారుడు అంటున్నాడు. అలాంటి వాడు దేవుడు ఎందుకు అవుతాడు? అర్థమవుతుందా? నా అంతట నేను ఏమీ చేయలేను, నాకంటే పైన హెడ్ ఒకరు ఉన్నారు, సుప్రీం ఒకడు ఉన్నాడు అని యేసే చెప్తున్నాడు అక్కడ. దాన్ని అర్థం చేసుకోవడంలో లోపం ఉంది.
అర్థం చేసుకోక అపార్థం అవుతుంది ఆ వచనం. ఇప్పుడు మన క్రైస్తవ్యంలో ఇక్కడ ఉన్న వాళ్ళకైనా సరే ఇది కొంచెం డౌట్గా అనిపిస్తుందా? డౌట్గా అనిపించదా? అనిపిస్తుందా? ఇదేంటి యేసయ్య దేవుడు అని నమ్ముతున్నటువంటి మనకే ఇది ఎప్పుడు కనబడలేదేంటి? నిజమే కదా, ఆయన దేవుడైతే నా అంతట నేను ఏమీ చెయ్యలేను అని ఆయన ఎలాగంటాడు? నిజమే, వాళ్ళు అంటుంది యూదుల యొక్క విశ్వాసం కరెక్టే. ఆయన దేవుడు కాదు, దేవుడు పంపించిన. ఎంతమంది మోసగించబడతారు ఈ మాటను బట్టి. మీకు విషయం తెలుసా, ముస్లిం సహోదరులు క్రైస్తవులతో డిబేట్ చేసేటప్పుడు ఈ వచనాన్ని పట్టుకొని వస్తారు. దీంతో పట్టుకొని ముందుకు వచ్చేస్తారు చాలా గట్టిగా. జాకిర్ నాయక్ అయితే ఒక ఎల్కేజీ అబ్బాయి ముందు దీన్ని పట్టుకొని ఓ సూపర్ 6 కొట్టాను అన్నాడు. అబ్బా అవునా, ఎందుకులే మనం గొప్ప చేసుకోవడం అనవసరం. చూడండి, మీకే కన్ఫ్యూజింగ్ అవుతుందా? మీకే కొంచెం అనుమానం అనేటువంటిది పుట్టిస్తాడండి, వాడు పుట్టిస్తాడు. చూసావా బైబిల్ ఏముంది చూసావా? యేసయ్య దేవుడా, నీ పాపాల కోసం ఆయన రక్తం గార్చాడా, ఆయన పునరుద్ధానుడయ్యాడా, ఆయన అంత గొప్పోడైతే నా అంతటి నేను ఏమీ చేయలేనయ్యా, నేనేమీ చేయలేను, నేను ఒక అసమర్థుడిని అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు కదా అంటారు. వాడి మాటను పట్టుకుని బాగా మోసం చేసే ప్రయత్నం చేస్తాడు. దీనికి కూడా చాలా మంది మోసగించబడతారు. గెస్సమనే తోటలో నీ చిత్తమైతే ఈ గిన్నెని నా యొద్ద నుంచి ఏం చేయండి, ఏంటిది, తొలగించండి. తండ్రి వచ్చి తొలగించాలా? ఆ మరణ వేదనని తప్పించుకోవడం అనేటువంటిది క్రీస్తు చేతిలో లేదా? నా వల్ల కాదు, నేను సిలువ ఎక్కలేను, నేను మరణించను, శత్రువులకు నేను అప్పచెప్పబడ్డం అనేది నాకు ఇష్టం లేదు అని పారిపోతే తండ్రి అన్నీ చేయగలడా? ఆయన ఫ్రీ విల్ ఉందా లేదా? ఎందుకన్నాడు అక్కడ ఆ మాట? మనిషిగా తండ్రిని గౌరవిస్తున్నాడు, కనపరుస్తున్నాడు. ఆయనకి ఆ స్టేటస్ ఇస్తున్నాడు, లోబడుతున్నాడు. మనిషిగా మాట్లాడినటువంటి మాటల్ని అపార్థం చేసుకుంటున్నారు చాలామంది. నేను ఎప్పుడు కూడా చెప్తున్నాను, యేసయ్య ఫుల్లీ దేవుడు, ఫుల్లీ మానవుడు. ఆయన ఫుల్గా దేవుడు, ఆయన ఫుల్గా మనిషి. ఆయన మనిషి స్వభావంతో మాట్లాడిన మాటలను కూడా అపార్థం చేసుకుంటున్నారు. ఒకవేళ నిజంగా ఆయన దేవుడు కాకపోయి ఉండుంటే నా అంతటా నేను ఏమీ కూడా చేయలేనన్నటువంటి మాట అసమర్థతకి సాదృశ్యం అయితే, తీర్పు తీర్చుట నా పని అని ఎలాగంటాడు? దేవుడు తప్ప ఎవడన్నా తీర్పు తీర్చగలడా? 1000 ఏండ్ల పాలనకు ముందు ఆ సింహాసనం మీద ఉండి తీర్పు తీర్చేటువంటి వాడు ఎవడో? మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు ఎవరి చేతిలో ఉన్నాయి? ఆయన దేవుడు కాకపోతే నరకం మీద జయాన్ని ఎలా పొందుతాడు? ఎల్కేజీ డిబేట్లు ఇవన్నీ, ఎల్కేజీ డిబేట్లు. ఇండోనేషియాలోనే ఎక్కడ ఉన్నాడు ఆ వ్యక్తి. ఇండియా బ్యాన్ చేసింది మోడీ గవర్నమెంట్. స్టార్టింగ్ డేస్లో కొన్ని ఇయర్స్ బ్యాక్ ఏ మెయిల్స్ అవి దొరికితే మేము అయితే లైవ్లో చేద్దాం అనుకున్నాం, కానీ వాళ్ళకి రెస్పాండ్ అవ్వలేదు. కాబట్టి ఈ 2 వచనాలు పట్టుకుంటాడండి. ఎవడి పాపమునికి శిక్ష వాడే అనుభవించాలి, సర్వలోకము యొక్క పాపము కొరకు ఆయన అనుభవించడం ఏంటి? వాక్యం ఏం చెప్తుందయ్యా, మీ బైబిల్లో ఏం రాయబడిందయ్యా అంటాడు. యూదులు కూడా అదే నమ్ముతారు. మిగిలినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న విడవబడిన వారందరూ కూడా కరెక్టే కదా. ఫాల్స్ డాక్టరైన క్రిస్టియానిటీ అనేటువంటిది ఒక అబద్ధ మతం. అది అపోస్తులు పిచ్చోళ్ళ మారిపోయి వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకొని, తప్పుగా అర్థం చేసుకొని ఎంతమందిని మోసం చేశారు అనేటువంటి వార్త పుట్టించబడినప్పుడు ఒక చట్టం వస్తుంది ప్రపంచవ్యాప్తంగా. ఏమనంటే క్రిస్టియానిటీ అనేది బ్యాన్ చేయబడింది. క్రిస్టియన్స్ కనబడితే వాళ్ళని ఏం చేయండి, పట్టుకొని వచ్చేయండి. అప్పుడు దేవుడు చాలామంది తప్పించబడతారు, చాలామంది తెలుసుకుంటారు, చాలామంది గ్రహిస్తారు. అమ్మో దీనికి మనం పడకూడదు, ఈ మోసానికి, ఈ కుయుక్తికి మనకు లోన కాకూడదు అని చెప్పి అప్పటికే కూడా క్రీస్తే దేవుడు అని చెప్పి శ్రమకాలంలో నమ్మిన వారిని అందరినీ కూడా దేవుడు దాచి పోషించి రక్షించి 24 చివరిలో ఉంటుంది. వాళ్ళందరినీ ఆఖరికి ఏం చేస్తాడు తెలుసా? గ్యాదర్ చేస్తాడు, దూతలను పంపించి. చూడండి, అది కూడా 24వ అధ్యాయం 31వ వచనం. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును,
గొప్ప బోరతో తన దూతలను పంపును. ఇది బహిరంగ రాకడ, ఒలివల కొండ మీదకి వచ్చే రాకడ. చూడండి, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని ఏం చేస్తారనుంది. అంటే శ్రమకాలంలో ఎవరైతే అపవాది యొక్క కుయుక్తికి, యాంటీ క్రైస్ట్ యొక్క చట్టానికి లోబడకుండా ప్రాణాలకి సైతం తెగించి చనిపోయే వాళ్ళు చచ్చిపోతుంటారో, కొంతమంది మాత్రం తెగించి నిలబడి దాచబడతారు. దేవుడు వాళ్ళని పోషిస్తాడు, దేవుడు వాళ్ళని దాస్తాడు. అలాగ దాచబడిన వారందరినీ లాస్ట్లో మళ్ళీ దేవుడు పోగు చేస్తాడు. నీతి సూర్యుడు అనేటువంటి విషయంలో కూడా చెప్పుకొని వచ్చాను. ఇందులో అన్యులు కూడా ఉంటారు. దేవుణ్ణి ఎరగనటువంటి వ్యక్తులు కూడా దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తులకి సహాయపడతారు. ఆ రోజుల్లో రండి మా ఇంట్లో ఉండి, మేము దాచిపెడతామండి, మేము ఫుడ్ పెడతామండి. ఎందుకంటే మొన్న సూచనలో చదువుకున్నాం కదా, సొంత తల్లిదండ్రులు, సహోదరులు, స్నేహితులు, బంధువులు ఏం చేస్తారనుంది, చంపేస్తారు, చట్టానికి అప్పచెప్తారు. కానీ అవన్నీ జరుగుతాయని తెలుసు కూడా కొంతమంది ప్రాణాలకి తెగించిన అన్యులు క్రీస్తుని ఆ శ్రమకాలంలో అంగీకరించిన వ్యక్తులు కాపాడతారు. ఎవరికి తెలియకుండా ప్రాణాలు తెగించి వాళ్ళని దాస్తారు. వాళ్ళకి ప్రత్యేకమైన స్థానం ఇస్తాడు దేవుడు. అలా అలా వస్త్రాలు ఇచ్చిన వాళ్ళకి, అలా పోషించిన వాళ్ళకి, అన్నం పెట్టిన వాళ్ళకి, వీళ్ళందరూ కూడా మేము ఎప్పుడు అలా చేయలేదే అంటే వాళ్ళకి చేస్తా నాకు చేసినట్టే. మేకల్లో నుండి గొర్రెలను ఏం చేశాడు, కుడివైపునకి. ఇది చెప్తే ఎన్ని కౌంటర్లు పడ్డాయి ఒకప్పుడు మనకి. మీకు అర్థం అవ్వలేదు, దేవుని కృపను బట్టి ఏదో కొంత అర్థమైంది. ఏ ట్రైనింగ్లు, ఏ సహవాసాలు, ఏ వెనకాల వెళ్లకుండానే ఏదో కొంత అర్థం చేసుకుని చెప్తుంటే దాన్ని కూడా అపార్థం చేసుకుంటే నేనేం చెప్పగలను. చాలామంది దేవుని ఎరగనటువంటి వ్యక్తులు కూడా శ్రమకాలంలో క్రీస్తుని ఎరిగి నమ్మి పట్టుకున్న వ్యక్తులకి సహాయపడతారమ్మా. ఇతర మతస్థులు, అది ముస్లిమ్స్లో కావచ్చు, హిందూస్లో కావచ్చు, సిఖ్స్లో కావచ్చు, బుద్ధిస్టులో కావచ్చు, జైన్స్లో కావచ్చు, ఇతర మతాలకు సంబంధించి అంతవరకు ఎందుకండి. ఇప్పుడు మన బంధువుల్లో ఎంతమంది హిందువులు ఉన్నారు, ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారు. నా ఫ్యామిలీలో ముస్లిం ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. నా ఫ్యామిలీలో ఫుల్ ఆఫ్ హిందూ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ, క్రిస్టియన్ ఫ్యామిలీ. ఏదన్నా కష్టం వస్తే, ఏదన్నా ఇబ్బంది వస్తే వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు కదా, మనం ఎందుకు చెయ్యాలి అనుకునే బంధువులు ఉన్నారా? అయ్యో ఎంతైనా మనోళ్ళే కదా అని చేసి ఇతర మతస్థులు లేరా? ఉన్నారా లేదా? కరోనా టైంలో నేను ఇప్పటికీ మా మేనత్తను నేను మర్చిపోలేను. మా మేనత్త చూస్తుందో లేదో నాకు తెలియదు. ఆవిడ ఆర్థోడాక్స్ హిందూ, ఇంకా లోతైనటువంటి హిందూ భావజాలంలోనే కొనసాగుతున్న వ్యక్తి. ఎందుకంటే పూర్వీకులందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన లేకంగా ఒంటికాల మీద తపస్సు చేసేవాడు. మా నాన్న చిన్నోడు ఆయన ఏమన్నానే, మా అమ్మగారు బెంబెలు ఎత్తిపోయారంటే, అల్లిపోయారంటే, అయ్యి బాబోయే తెల్లవారుజాను ఇలాంటివి వినబడుతున్నాయి ఏంటని చెప్పి. సంబరాలు మాకులాగా ఇంకెవడో చేసేవారు కదేమో, ఆ విధంగా ఇప్పటికీ చేస్తూ ఉంటారు. దేవుని గదికి ఏమంటారు వాటిని, పొద్దున్నే పెడతారు కదా ప్రమిదులు, ఒత్తులు ఎన్ని అందించడంలో ఎన్ని 10th ఉన్నప్పుడు కూడా చేసేవాడిని అనుకోండి. ఒకసారి వెళ్ళండి మా మేనత్త ఇంటికి. ఒకసారి ఆ దేవుడి గదిలో అటు ఇటు 2 వెండి తాడి చెట్లు ఉంటాయి, వెండి విగ్రహం, బంగార గంట ఏ ఉంటాయి. అంత డైహార్డ్ హిందూ బిలీవర్స్ అలా. కరోనా వచ్చింది, భయంకరమైన పరిస్థితులు, వ్యాపారాలన్నీ మూయబడ్డాయి, తినడం అనేటువంటి కూడా కష్టతరమైనటువంటి పరిస్థితులు. ఆ రోజు అందరి పరిస్థితులు అలాగున్నాయి. మా మేనత్త నాకు ఫోన్ చేసి, నాకే కాదు మా రిలేటివ్స్ అందరికీ కూడా, ఎందుకంటే మా మేనత్త మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికంటే కూడా ఒక స్టేజ్ పైన ఉంటుంది ఆవిడ. ఫినాన్షియల్గా కావచ్చు, ఏ విషయంలో చాలా కొంచెం హయ్యర్ లెవెల్. చాలామందికి బంధువులు ఫోన్ చేసి మా మేనత్త బీయింగ్ ఏ హిందూ ఆవిడన్న మాట్లాడి తెలుసా, చాలా కష్టంగా ఉంది కదని చెప్పి ప్రతి ఫ్యామిలీకి 15,000 20,000 పంపించింది. 15,000 20,000 ఉంచండి, అవసరం అయితే ఉంచండి. అలాగే మాకు కూడా ఫోన్ చేసింది, వద్దంటే మేము ఫైన్ ఉన్నా అడిగి ఆ మాట అన్నారు చాలు. ఆవిడ హిందూ, నేను క్రైస్తవుని. ప్రేమ ఎక్కడన్నా చల్లారిందా? మతం ఎప్పుడూ కూడా మనిషిని వేరుపరుస్తుంది, కానీ మానవత్వం ఎప్పుడూ కూడా మనిషిని ఐక్యపరుస్తుంది. మానవత్వం చల్లారిపోకూడదు.
ఆ టైంలో కూడా సేమ్ ఇతర రిలీజియన్స్కి సంబంధించిన వాళ్ళు కూడా, ఇతర మతానికి సంబంధించిన విశ్వాసాలు కలిగిన వారు కూడా జాలి కరుణతో క్రీస్తుని నమ్మి తెలుసుకున్న వ్యక్తుల మీద వ్యతిరేకమైన చట్టాలు వచ్చినా వాళ్ళు పోషిస్తారు. మా ఇంట్లో ఉండండి, మేము చెప్పంలేండి, మేము దాస్తాంలేండి, మీరేం కంగారు పడకండి. అర్థమవుతుందని నేను చెప్పేది. అలా దాచి క్రైస్తవులకి సహకరించినటువంటి వ్యక్తులందరినీ దేవుడు కుడివైపుకి వచ్చేయండి, అన్యులే, వాళ్ళంతకీ దేవుని తెలుసుకోలేదు, ఇతర మతాలే, రండి రండి రైట్కి రండి. ఎక్కడే చేసినప్పుడు తీర్పులో చేస్తాడా చేయడా? ఇది 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 నా డాక్టర్ అండి, ఇది నా విశ్వాసం. కొంతమందికి అర్థం కాకపోతే ఇంకేం చేయగలను నేను? ధర్మశాస్త్రం లేకే నశించిపోయే వారికి కూడా ధర్మశాస్త్రం లేని తీర్పు ఉంటుంది, ధర్మశాస్త్రానుసారమైన తీర్పు ఉండదు. వాళ్ళ మనస్సాక్షి సాక్ష్యం చెప్తున్నా దాన్ని బట్టి ఉంటుంది తీర్పు. అలాగని చెప్పి ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేసి దేవుడికి వ్యతిరేకంగా ఆశ్రమ కాలంలో కూడా బ్రతుకుదాం అనుకుంటే నిన్ను ఎవడో కాపాడలేడు. మీరు అందులో మేకల గుంపుల్లో ఉండవలసిన వారే. కాబట్టి ఈ యాంటీ క్రైస్ట్ గాడు, ఈ ఫాల్స్ ప్రొఫెట్ అనగా ఈ అబద్ధ ప్రవక్త వచ్చి, అంటే ఫాల్స్ మెస్సయ్య, క్రీస్తు కానివాడు నేనే క్రీస్తునని ఫస్ట్ యూదుల దగ్గర పరిచయం అవుతాడు. యూదులు అందరూ నమ్ముతారు, వాడిని చేరదీస్తారు, నువ్వే మా మెస్సవి అని నమ్మి ప్రపంచం అంతటికీ పరిచయం చేస్తాడు. అప్పుడు వాడు ఉపయోగించుకున్న 2 వచనాలు, ఈ 2 వచనాలు: మీ విశ్వాసం కరెక్ట్, క్రైస్తవ్యం ఫాల్స్, అపోస్తుల బోధ ఫాల్స్, అపోస్తులకి మిస్అండర్స్టాండ్ అయింది, అలా తప్పుగా అర్థం చేసుకున్నారు, ఇంతమంది నాశనానికి కారణమయ్యారు. ఈ రోజు వరకు కూడా ప్రపంచంలో ఏ మతం దగ్గరికైనా వెళ్ళండి, అందరూ ఒకటే, దేవుడు ఒకటే అంటారు. కానీ క్రైస్తువుల దగ్గరకు వస్తే ఆ ఒక్కడు యేసయ్య మాత్రమే మనం అంటాం, దాన్ని పట్టుకుంటాడు. చూసారా, అందరూ కలిసిమెలిసి ఉందామని మనం అంటాం, కానీ వాళ్ళు ఏమంటారు తెలుసా? కలవం అంటారు వాళ్ళు. ఇది పట్టుకొని చాలా మందిని మోసగిస్తాడు. కాబట్టి వాళ్ళ గ్రంథాల్లో రాయబడిన మాట ఏంటంటే, హీ విల్ బ్రేక్ ద క్రాస్, క్రైస్తవ్యాన్ని నిషేధిస్తాడు, బైబిల్ని బ్యాన్ చేస్తాడు. అప్పుడు ఈ పరిస్థితులు ఎలా ఉంటాయి? ప్రేమ, నీతి, న్యాయము, నిబద్ధత, నియమాలు, ఆజ్ఞలు, మంచి ఏమీ ఉండదు. పాపం పేట్రేగిపోతుంది. ఆ రోజుల్లో పాపం పేట్రేగిపోద్ది. LGBTQ అనేది బైబిల్కి వ్యతిరేకమైనటువంటి భావజాలం, అలవాటు. LGBTQకి పూర్తి మద్దతు ఇస్తాడు ఆ వ్యక్తి. అది ఎవరు కాదంటారండి, అది బర్త్ నుంచి, పుట్టుకు నుంచి వచ్చింది, తప్పేం లేదు. మగాళ్ళు పెళ్లి చేసుకోవడం తప్పేం లేదయ్యా అంటే, ఈ అలవాటు కలిగిన వాళ్ళు అందరూ కూడా వీడికి సపోర్ట్ చేస్తారా లేదా? ఇప్పుడు ఒబామా అనేవాడు LGBTQకి సపోర్టర్ అండి, వాడి యాంటీ క్రైస్ట్ వస్తే ప్రపంచం వాడిని నిలబెడేస్తుందా లేదా? ఆయన మీద ఇప్పుడు కేసు కూడా ఏదో ఫైల్ అవుతుంది, లోపల పెట్టాలనుకుంటున్నారు. రీసెంట్గా ఆయన పదవిలో లేడు, వేరే వేరే దేశాలకు వెళ్ళి అక్కడ ఉన్న ప్రధానులతో చర్చిస్తున్నాడు ఆ వ్యక్తి. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పమంటారా? ఒక 3 రోజుల క్రితం ఒబామా గారిని ఇంటర్వ్యూ చేసింది ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ఏలియన్స్ ఉన్నాయా లేదని అడిగితే ఎగ్జాక్ట్లీ దే ఆర్ ట్రూ అన్నాడు. ఏలియన్స్ ఉన్నాయని రెండోసారి కూడా ఆయన చెప్పాడు. ఒకవేళ ఏలియన్స్ ఈ ప్లానెట్ మీదకి వస్తే నేనే ఈ ప్లానెట్ని కాపాడడానికి వచ్చే రక్షకున్నాను డైరెక్ట్గా అన్నాడు ఆయన. ఈ ప్లానెట్ మీద కానీ ఏలియన్స్ దాడి చేస్తే నేను దూతగా అడ్డుపడతాను అన్నాడు ఆ వ్యక్తి. నేను ఆ వ్యక్తి అనడానికి నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి, కానీ కొన్ని ఇంకా ఆధారాల్లో సమయం ఇస్తుందని నేను కోరుకుంటున్నాను అంతే. చెప్పలేము. ఎందుకంటే క్రీస్తు విరోధికి ఉండవలసినటువంటి అలవాట్లు, ఆ కారణాలు, ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఆ వ్యక్తులు ఎక్కువ కనబడుతూ ఉంటాయి. ఆ వ్యక్తి అయి ఉండొచ్చు, అయి ఉండకపోవచ్చు, నాకు తెలియదు. 2020వ సంవత్సరంలో నాకు ఉన్నటువంటి ఒక ప్రేరణ మీ అందరితో పంచుకున్న. రాత్రి 7:30 సమయానికి లాక్డౌన్ సమయంలో ఈ వ్యక్తి కోసం, మీకు గుర్తుందో లేదో, ఇక్కడే అప్పుడు ఏదో ఈ కూడా వేసేసారు రోడ్డు మీద, ఏంటి రెడ్ జోనా, అయినా రిస్క్ చేసి మన అందరం రండి, మీకు ఒక విషయం చెప్తాను, దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ మీకు అందిస్తానని కూడా చెప్పడం జరిగింది. మీకు విషయం కూడా చెప్తున్నాను. ఇన్ని సంవత్సరాల నుంచి ఏలియన్స్ ఉన్నాయిరా, దేవుడు దర్శనం ఇచ్చాడురా, నన్ను నమ్మండ్రా అని ఎంత బతిమాలేను. పాస్టర్వేనా నువ్వు అని అన్నారు. నిన్న అమెరికన్ గవర్నమెంట్ అవి ఉన్నాయని ఆధారాలు బయటపెట్టింది.
చూసారా? ఫస్ట్ బ్యాచ్ రిలీజ్ అయింది. అవి ఉపయోగించుకునే డ్రోన్స్ క్రాఫ్ట్స్ని వదిలిపెట్టింది. యుఎఫ్ఓస్ అంటారు, యుఏపీస్ అంటారు వాటిని. డైరెక్ట్ వీడియో రికార్డింగ్స్ అన్నీ బయటపెట్టేసింది. రాగలిగే 30 నుంచి 60, 90 రోజుల్లో ఇంకా చాలా ఆధారాలు బయట పెడతాయంట. నిజానికి వాస్తవానికి అన్ని వదిలిపెట్టట్లేదు, వాళ్ళు భయపడిపోతాం, అంత ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళ దగ్గర. ఎన్ని మెసేజ్లు వాట్సాప్లో, అన్న మీరు చెప్పింది నిజమైందన్న, మీరు పట్టుకున్నది నిజం చేశాడన్న దేవుడు చూపించింది నెరవేరిందన్న అని చెప్పి వందల మెసేజ్లు వాట్సాప్ నిండా. నేను చెప్పడం కదా, అమెరికన్ ప్రభుత్వం డైరెక్ట్గా విడుదల చేసింది. ఎంతమంది చూసారా ఆ వార్తని? చూసారా? ఉన్నాయంటున్నారా లేవంటున్నారా? నేనేమన్నాను? ఆ 6 సంవత్సరాల నుంచి నేనే వాగుతున్నాను, బైబిల్లో వందా నన్ను వ్యతిరేకించి వేలు పెట్టి చూపారు చూడండి, ఒక్కడు మాట్లాడలేదండి. ఇప్పుడు ఒక్కడొచ్చి అయ్యో మేము తప్పు అయిందండి అని కానీ, అయ్యో మీరు కరెక్ట్ చెప్పారని కానీ ఒక్కడో మాట్లాడలేదు. ఏమైపోయారో తెలియదు, ఎగిరిపోయారు అంత అందరనే. సత్యం బహిరంగంగా ప్రదర్శించబడినప్పుడు అబద్ధం రెల్లువలే లేదంటే ధూళివలే ఎగిరిపోద్ది, నిలబడదు సత్యం ముందు. అందుకే టైం అంటుంటాను నేను. డైరెక్ట్గా అమెరికన్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తే అందరి ఫ్యూజులు ఇబ్బంది పడ్డాయి. అవి వస్తాయి, మనుషుల మీద దాడి చేస్తాయి. సంఘం ఎత్తబడిన అరక్షణానికి భయంకరమైన రీతిలో మిగిలిన వారందరినీ, విడవబడిన వారందరినీ కూడా మాయం చేసేస్తాయి. సంఘం ఎత్తబడేటప్పుడు ఎలాగైతే మనిషి మాయమైపోతాడో, ఉన్నపాటుగా ఒక మనిషిని మాయం చేయగలిగే టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది, ఏలియన్స్ దగ్గర ఉంది. ఇవన్నీ కూడా దినాల్లో ప్రత్యేకమైన రీతిలో. నిన్న ఎవరో వాట్సాప్లో మెసేజ్ చేశారు, అన్న హైదరాబాద్ ప్రగతి నగర్లో నాకు కొన్ని లైట్లు కనబడ్డాయని చెప్పి 3 వీడియోస్ పంపించారు. నేనేం చూసాను కానీ రిప్లై ఇవ్వలేదు అనుకుంటాను, నేను బిజీగా ఉండి. ఎందుకది అదేనా లేకపోతే ఏమన్నా మామూలు డ్రోన్సా అనేది ఒక పరిశీలించుకోవాలి. కాబట్టి ఇవన్నీ ఎక్కువైపోతాయి. అమెరికన్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఏలియన్స్ సంబంధించిన ఆధారాలు బయట పెట్టిందో, అవి రావడానికి మార్గాలు సరళపరచబడ్డాయని అర్థం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వాటికి సంబంధించిన సూచనలన్నీ కూడా మనుషులు కళ్ళతో చూస్తారు. ఫ్యూ డేస్లో, కొన్ని రోజుల్లో మనం కూడా చూస్తాం, డైరెక్ట్గా గాల్లో చూస్తుంటాం, ఆ సూచనలన్నీ కూడా చూస్తుంటాం. అది ప్రకటన గ్రంథం చెప్పింది, లోకా సువార్త 21వ అధ్యాయంలో కూడా చెప్పబడింది అదే. ఇప్పుడు అందరికీ అర్థమైంది, అమ్మో ఉన్నాయి, మనం ఒంటరులము కాదు, మరొక జీవరాశి కూడా ఉంది. మూన్ మీద, చంద్రగ్రహం మీద దిగడం వెళ్ళడం. చూసారా ఇవి విజువల్స్? నేను కొన్ని యాడ్ చేశాను, ఎందుకంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి నాకు, అయినా రిస్క్ చేసి పెడుతుంటాను. యూట్యూబ్లో చాలా మంది పెట్టరాయి, కాపీరైట్లు వస్తాయి, రీయూజ్డ్ కంటెంట్ వచ్చి ఒకసారి నాకు తీసేశారు. తీసేయండి రా అని చెప్పి ఊరుకున్నాను. ఉంటాయి ఎంత పోతాయి ఎంత అని. నేను దాని మీద ఆధారపడే వ్యక్తిని ఏం కాదు కదా. ఫాలోవర్స్ రావాలి, 1 కోటి మంది సబ్స్క్రైబర్స్ రావాలి, అంత రీచ్ వెళ్ళిపోవాలి. రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన స్ట్రైక్ ఆడి ఇంటిమేట్ చేసినా సరే మళ్ళీ పెడుతుంటాను అది. ఎందుకంటే ప్రజలకు అర్థం కావాలంటే ఆ విధమైనటువంటి రీతిలో మనం ముందుకు వెళ్ళాలి, లేకపోతే కొన్ని ఆధారాలు లేనప్పుడు ఇబ్బంది పడతాం. కాబట్టి చాలా చివరికి వచ్చేస్తాం మనం అందరం. అంత్య దినములలో అక్రమము విస్తరించుట చేత పాపం పేట్రేగిపోవడం వల్ల. దీన్ని మళ్ళీ మీరు ఎక్కడ లింక్ చేసుకోవాలి తెలుసా? లోతు దినాలకు లింక్ చేసుకోవాలి. ఈ మెసేజ్ని లోతు దినాలకు లింక్ చేసుకోవాలి. నిన్న నేను ఇచ్చిన సెషన్కి మీరు లింక్ చేసుకోవాలి. లోతు దినాల్లో కూడా అక్రమం విస్తరించుట చేత పిల్లలని, పెద్దలని, ముసలోళ్ళని లేదు, వయసుతో సంబంధం లేకుండా, వరస లేకుండా పాపం ఏమైపోద్ది అన్నాను? పేట్రేగిపోద్ది. ఇంకా పాపానికి అదుపు అనేది ఏమి ఉండదు, శుభ్రం పాపం పెరుగుతుంది. అవన్నీ లింక్ చేసుకుంటేనే ఇవన్నీ మనకు అర్థమవుతాయి. ప్రేమ చల్లారిపోద్ది. ప్రేమ చల్లారిపోవడానికి కారణం లాలెస్నెస్ అన్నాడు, ధర్మ విరోధి క్రియ. బైబిల్ బ్యాన్ చేయబడుతుంది, క్రైస్తవ్యం నిషేధించబడుతుంది. ముందు రోజుల్లో ఇప్పుడు జరుగుతుందంతా కూడా ట్రయల్ వెర్షన్సే. ఇంతకు మించిన ఆధారాలు, ఇంతకు మించిన సాక్ష్యాలు ఇంకా అవసరం లేదనుకుంటున్నాను. మనం చాలా దగ్గరగా ఉన్నాం దేవుని యొక్క రాకడికి. 10వ గుర్తు కూడా కళ్ళకు కట్టే విధంగా దేవుడు ఏం చేశాడు? చూపించాడు. స్పష్టంగా ఇవన్నీ కూడా నెరవేరుతున్నాయి అనేటువంటి ఆలోచనలోకి దేవుడు మనల్ని అందరినీ కూడా నడిపిస్తున్నాడు. ఇంత జరుగుతున్న ఇన్ని ఆధారాలతో దేవుని యొక్క రాకడికి మనల్ని సిద్ధపరచాలనే ప్రయత్నము, ప్రేమ ఆయన కనుపరుస్తున్న, ఇంకొనో కూడా ధర్మానికి విరోధమైనటువంటి రీతిలో ఒకవేళ నడుస్తుంటే నిన్ను కానీ ఇంకొన్ని కానీ ఎవరో కాపాడలేరు.
ఇంకెప్పటికీ నువ్వు ఎత్తబడే స్థితి ఉండదు. డైరెక్ట్గా 7 సంవత్సరాల శ్రమలు నువ్వు అనిపిస్తావు. అయితే నువ్వు హతసాక్షిగా అన్నా పోవాలి. ఒకవేళ ఆ టైంకి ఇంకా బలమైన మారు మనసు వచ్చి ఏదన్నా దేవుడు ఎక్కడ నిన్ను కాచి కాపాడలే తప్ప సంఘంలో ఎత్తబడ్డం అనేది మాత్రం జరగదు. రీసెంట్గా 3 days క్రితం ఒకళ్ళు హైదరాబాద్ నుంచి వాయిస్ మెసేజ్, భార్య భర్తలు ఇద్దరుని వాళ్ళంట ఈ రంగురాళ్ళ మీద, జాతకాల మీద, మంచి చెడుల మీద చాలా విశ్వాసం ఉంచుతూ ఉండేవాళ్ళంట. అయితే ఎప్పుడైతే మన వాక్యాన్ని వినడం అనేటువంటిది వాళ్ళు ఆరంభించారో వాటన్నిటిని మేము వదులుకున్నామండి, మేము నిజమైన మారు మనసు పొందుకున్నామండి. బయట వాళ్ళు ఎవరో చెప్తుంటే నాకు ఆనందమే కదా. బయటలకు వచ్చిన మార్పు ఇంతకే మన సంఘంలో ఉన్న కొంతమందికి ఇంకా రాలేదు. ఇంకా మంచి చెడు, జాతకాలు, రంగురాళ్ళు, అమావాస్య, పౌర్ ఇవన్నీ చేసి దేవుడు మా కార్యం ఎప్పుడు చేస్తాడో చేయడు. చేయడు. వాక్యం తెలియని వాళ్ళు ఎవరన్నా అలా చేశారంటే దానికి ఒక అర్థం ఉంది. విశ్వాసానికి కర్త అయిన క్రీస్తు మీద నువ్వు నమ్మకం ఉంచకుండా అమావాస్యని, పౌర్ణమని, మంచని, చెడని, విధవరాలు ఎదురు రాకూడదని, పిల్లి ఎదురు రాకూడదని ఇవన్నీ ఫాలో అవుతున్నావు అంటే నువ్వు కానీ విడవబడకపోతే నేను అసలు సేవకున్నే కాదు. బయట వాళ్ళు ఎక్కడో వాళ్ళండి అన్నీ మానేసుకున్నామండి అని చెప్పి గర్వంగా ఆనందంతో వాళ్ళు చెప్తూ ఉంటే నాకు ఎంత ఆనందం వేసింది తెలుసా. మీ ఫోన్లు మీరు నమ్మకపోతే నమ్మకపోయారా, వాళ్ళ పేరు కూడా నాకు ఐడియా ఉంటుంది. నీకు చిన్నగా వినిపిస్తాను చూడండి, ఆయన పేరేంటో. మా అక్క కూతురు మా దగ్గరే ఉంటుంది సార్. సంపాదించుకోవచ్చు, మంచి జరిగిద్ది అన్న వ్యూలో మేము మొత్తం డబ్బులు చాలా అప్పుల పాలైపోయాం సార్. కానీ ఇప్పుడు అప్పుల పాలైపోయిన తర్వాత దేవుడు గుర్తొచ్చాడు. హిందువుల్లాగానే అన్యుల్లాగానే మేము అన్ని పనులు అలాగనే చేసుకుంటూ వచ్చాము. పేరుకి క్రిస్టియన్స్ చెప్పుకుంటూ చర్చికి వెళ్ళుకుంటూ హిందూ పనులే చేసాము. మీరు చెప్పినవన్నీ చేసాము. మేము రాళ్ళని, రంగురాళ్ళని, వాస్తులని, ఇంకా చాలా సార్ పూజలని, ఇది సెంటిమెంట్స్ అని చాలా సార్ అవి చెప్తే అసలు చాలా ఘోరం. పైకి మళ్ళీ క్రిస్టియన్ చెప్పుకున్నా కానీ మీ వాక్యం ఎప్పుడైతే నేను వినడం మొదలు పెట్టానో మా జీవితాన్ని మేము మార్చుకున్నాం సార్. ఇక్కడ అలాంటి చాలా మంది ఉన్నారులే అమ్మా. మీరు బాధపడుతున్నారు కానీ ఇంకా ఎక్కువ బాధపడవలసిన వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. మీకు తెలియక నేను ఇంకెంత బాధపడుతున్నాను. ఎక్కడో హైదరాబాద్ వాళ్ళది ఇలాంటి 100 రికార్డింగ్స్ నేను ఓపెన్ చేయను కానీ నాకు టైం లేక కొన్ని 100 మందిని మార్చగలుగుతుంది దేవుని యొక్క వాక్యం. సొంత సంఘంలో ఇంకా మార్పు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఎన్నిసార్లు గద్దించినను లోబడనొల్లని వానికి నాశనం హఠాత్తుగా వస్తుంది. గుర్తుపెట్టుకోండి సుమి. ఇన్నిసార్లు దేవుడు నా ద్వారా మిమ్మల్ని గద్దించి మార్చాలనే ప్రయత్నం చేస్తున్నా నాకు కనబడకుండా మీరు చేస్తే చేయొచ్చు కానీ మిమ్మల్ని మాత్రం చాలా గట్టి కొట్టబోతున్నాడు దేవుడు. చాలా గట్టి కొట్టబోతున్నాడు. నమ్ముకున్నదేమో దేవుణ్ణి, చేసి ఏమో ఆవిడేమంటుంది, చెప్పుకోవడానికే క్రైస్తవులు అండి, మేము చేసే అన్ని లోక సంబంధమైన ఆచారాలే, మేము బలంగా కట్టబడ్డం. ఈరోజు చాలా ఉంటుంది. వాళ్ళ భర్త గారు మాట్లాడింది ఇదంతా కూడా ఎంత డైరెక్ట్గా ఒప్పుకుంటుంది. అది మార్పు అంటేనే, అది మార్పు అంటే. చూడండి, యేసయ్య యూదుల దగ్గరికి వచ్చాడు, యూదులు మారలేదు, బయట వాళ్ళు అందరూ మారారు. అదే అనుకోలేమో నేను కూడా. బోల్డ్ మంది ఉన్నారు ఇక్కడ ఇంకా అన్య సంబంధమైన ఆచారాలు జరిగిస్తూ మేము క్రైస్తవులమే, మేము బల్ల తీసుకుంటాం. నువ్వు కానీ పరలోకానికి వెళ్తే నన్ను అడుగు చేస్తే సరైన భక్తి చేయండి, లేకపోతే ఉదులు పాడేయండి, ఏ ఇబ్బంది ఏమీ లేదు. నటించకండి దేవుడి దగ్గర దొంగ భక్తి చేయకండి, దొంగ విశ్వాసం ఉంచకండి. పైకి మాత్రం మాకు మించిన భక్తులు లేరండి, మాకు మించిన భక్తి లేదండి అన్నట్టుగా చేస్తూ లోపల మాత్రం విశ్వాసం వేరే వాటి మీద ఉంచుతున్నట్టు నిన్ను ఎంత గట్టి కొడతాడు దేవుడు. ఇలాంటి వాక్యాలు నచ్చవు కొంతమందికి, విశ్వాసులకి అసలు నచ్చవు. పాస్టర్ గారు కూడా చెప్పరు, ఎందుకంటే ఈ గొర్రె ఎక్కడ పోతుందో అని. ఈ గొర్రె ఉంటాయంతా పోతాయంత, దిక్కుమాలిన గొర్రె. అలాంటి గొర్రెలు ఉంటాయంతా పోతాయంత. నా మంద పాడైపోవడం తప్ప ఎహే అన్న మాటలో తప్పు ఉంది, క్షమించండి.
అలాంటి గొర్రెలు ఉంటే ఎంత పోతాయి ఎంతండి, మందంతా పాడైపోవడం బదులు పోతేనే మంచిది కదండి బాబా గొర్రె. చూసుకోండి, నేను చూసి చూడనట్టుగా ఒకవేళ ఉంటే ఉండొచ్చేమో, కానీ ఆయన కనులకు మరిగైనది ఏదీ లేదు. ప్రతిదానికి ఆయన లెక్క చెప్పవలసిన అవసరం ఉంది. గుర్తుపెట్టుకోండి, దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, విడవబడిన తర్వాత మీరు గుండెలు బాదుకుంటారు, విడవబడిన తర్వాత ఏడుస్తారు, విడవబడిన తర్వాత అయ్యా ఒక్క రోజు మాకు అవకాశం వచ్చి ఉంటే ప్రభువా మేము మారుదామయ్యా అని ఎంత దేవుని పాదాలు పట్టుకుని ఏడ్చినా 7 సంవత్సరాలు తప్పక నువ్వు ఆ శ్రమని అనుభవించాలి. ఏడుస్తారమ్మా, పారిపోతారమ్మా, ఏరి మా వాళ్ళందరూ కనబడట్లేదని దుఃఖపడతారు. చాలా క్షోభది. విడవబడినటువంటి ఆ క్షణం కలిగే భయం, ఆందోళన ఎవరు వివరించలేరు. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రకటన గ్రంథం కానీ మనం చూస్తే చివరిలో అవిశ్వాసులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, నరహంతకులు, వీళ్ళందరూ కూడా కుక్కలు, మాంత్రికులు. కుక్కలు అంటే ఏంటి చెప్పాను కదా, కుక్క అంటే ఇక్కడ తినేసి బయట కక్కేసావు, పాపాన్ని కక్కేసావు, మందిరానికి వచ్చావు, బయటికి వెళ్ళి కక్కేసిన పాపాన్ని, కక్కేసిన అలవాటుని తింటుంటుంది కుక్క. ఆ కుక్క, ఆ కుక్కల కోసం మాట్లాడాడు దేవుడు. భౌతిక సంబంధమైన కుక్కలు కాదండి. దేవుళ్ళలోకి వచ్చే ముందు ఇవన్నీ వదులుకున్నాను, ఇవన్నీ మానుకున్నాను, ఇంక ఎప్పుడు ముట్టుకున్నాను, బయటికి కక్కేవు చూడు, ఆ కక్కిన దానికి మళ్ళీ ఆశపడి మళ్ళీ తింటున్నావు చూడు, వదిలిపెట్టినటువంటి అలవాట్లు, ఆచారాలు జరిగిస్తున్నావు చూడు, కుక్కలన్నీ మండుచున్న అగ్నిగుండంలో పడిపోతాయి. కుక్కలంటే అర్థం కాక కుక్కలను కూడా పెంచకూడదు అన్నారు కొంతమంది ప్రబుద్ధులు నాకు ఫోన్ చేసి. ఎవరు నువ్వు, నీ పాస్టర్ పేరు చెప్పే ముందన్నాను నేను. నువ్వు అలాంటి మాటలు మాట్లాడుతున్నావు అంటే నీ పాస్టర్, నీ అక్కడ బోధ ఏంటో అర్థమైంది నాకు. కుక్కలంటే మామూలు కుక్కలు కాదమ్మా. అలాగైతే బిల్లి గ్రహం గారి దగ్గర 40 కుక్కలు ఉండి, నా దగ్గర 40 కుక్కలు ఉండే, ఇప్పటికీ ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను కుక్కలు మేసిన కానీ పాపాత్ముని అయిపోతానా? కాదు కాదు. కుక్క స్వభావికులు దేవునిలోకి వచ్చే ముందు దేన్నైతే కక్కారో, విడిచిపెట్టారో, వదిలిపెట్టారో, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా వదిలిపెట్టినటువంటి వాటిని మళ్ళీ తినేటువంటి స్వభావం కలిగిన కుక్కలు మండుచున్న అగ్నిగండంలోనే ఉంటారు. అది అలవాట్లు కావచ్చు, మంచి చెల్లు కావచ్చు, విగ్రహారాధన కావచ్చు, అవిశ్వాసపు ఆలోచనలు కావచ్చు, వాస్తులు కావచ్చు, మీరందరూ మండుచున్న అగ్నిగొండంలో ఉంటారు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు ఈ సంఘాన్ని, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్న వారికి మాత్రమే కాదు, ఆన్లైన్లో చూసే వాళ్ళందరూ కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. విడవబడతారు. ఈ చిన్న చిన్న కారణాలను మీరు అనుకుంటా, కానీ మీరు విడవబడతారో, ఏడుస్తారు, గుండెలు బాదుకుంటారు. ఆ పరిస్థితుల్లో మీరు ఉండకూడదు. ఎందుకు చెప్తున్నాడు అర్థం చేసుకోండి. పాస్టర్ గారండి మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి అని నా దగ్గరికి మీరు పరిగెట్టుకుంటూ వచ్చినా ఈ మందిరంలో ఒక్క వ్యక్తి కూడా కనబడ్డు. నా ఇంటిలో వెతుకుదామంటే ఒక మనిషి కూడా కనబడ్డు. ఆ టైంలో కలిగే వేదన, భయం, ఆందోళన ఏ మొత్తంలో ఉంటుందో అర్థం చేసుకోండి. అప్పుడు మీకు ఏం చెప్పే సలహా ఇచ్చేవాడు ఉన్నాడు, ఏం చేయాలో తెలియదు, ఏమీ అర్థం కాదు. అవసరం అమ్మదంతానే. వాక్యానుసారంగా బ్రతకడం కష్టమే, కాదని అనట్లేదు, కానీ మన ప్రయత్నం మనం చేయాలి, విడిచిపెట్టే ప్రయత్నం చేయాలి. వాక్యం సెలవిస్తూ ఉంది, అంత్యదినములలో అక్రమ విస్తరించుడి చేత అనేకులు ప్రేమ ఏమైపోతుంది, చల్లారిపోతుంది. క్షమించలేకపోతారు మనుషులు. చిన్న చిన్న తప్పులను కూడా క్షమించలేరు కొంతమంది. నువ్వు క్రైస్తవుడు కాదు, ఇంకా పగలు, ద్వేషాలు, కుతంత్రాలు ఎన్ని పెట్టుకున్నావా. వాడు అలా చేశాడండి, ఆ రోజు ఆ మాట అన్నాడండి, ఆ టైంలో ఎంత మోసగించాడండి. నువ్వు క్రైస్తవుడు కాదు, నువ్వు విడవబడతావు, మారతావు. 7 సంవత్సరాలు అయ్యేటప్పటికి చక్కగా మారి మేలిం బంగారంలాగా ఆ బలిపీఠం కింద చక్కగా దేవుని స్తుతిందా ఉంది. కానీ అంటే దాని అర్థం ఏంటి? నువ్వు హతసాక్షి అయిపోతావని. లేకపోతే అలాంటి వాళ్ళని పోషిస్తాడా? అలాంటి వాళ్ళని అలాంటి శిక్షకే అప్పచెప్పి మొత్తానికి మంచి స్థానం ఇస్తాడు. ఇప్పుడు ఆలోచించేయండి. 10వ రాకడ సూచన ఎంత స్పష్టంగా మన కళ్ళ ముందు కనబడుతుందో. ఇప్పటికే బైబిల్ని బ్యాన్ చేయాలని, బైబిల్ అనేటువంటి బూతు పుస్తకం అని, క్రైస్తవ్యం అనేటువంటి ఒక అబద్ధ సమాచారం అని, అబద్ధ డాక్టరేన్ అని ఇప్పటికే చాలా చోట్ల వినబడుతున్నాయి, చాలామంది మాట్లాడుతున్నారు. రేపు రోజున వాడు తీసుకుని వచ్చే కొత్త చట్టానికి వీరందరూ సహకరిస్తారు. అది వాళ్ళ గ్రంథాల్లో రాయబడింది, మన గ్రంథంలో కూడా చాలా స్పష్టంగా రాయబడింది. దానియేలుకి వాటికి వెళ్ళి ఉంటే ఇంకా బాగా అర్థమయ్యేది. అయితే నేను అనుకున్న టైం క్రాస్ అవ్వకూడదు కనుక ఈ విషయం చెప్తున్నాను. సిద్ధపడండి, సిద్ధపడండి, సిద్ధపడండి. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.